కానీ శంఖనాదం కానీ భేరీనాదం కానీ ఏదో ఒక వాద్యంలో మనం వినగానే ఒక్కసారి పరవశించి ప్రపంచాన్ని మరిచి తాదాత్మ్యం చెందుతాం. బయట వినబడే ఒక శృతి సుభగమైనటువంటి శాస్త్రబద్ధమైన నాదాన్ని వింటేనే పరవశిస్తున్నావే, అలాంటిది ఆ లోపల అనాహత నాదం నీకు వినబడినప్పుడు నీకు కలిగే పరవశం వర్ణనాతీతము. అది ఎలా ఉంటుందంటే మధురే అఖండితే స్వచ్ఛే. అది మాధుర్యాలకే మాధుర్యం, మాధుర్యాలను మించిన మాధుర్యం. అది అఖండితం, దాని మధ్యలో ఎక్కడ ఆగడం అనేది ఉండదు, అఖండముగా ఉంటుంది. పైగా స్వచ్ఛే, అత్యంత నిర్మలమైనది. ఆ సమయంలో చిత్తస్థితి నైశ్చల్యం అనే స్థితికి పెడుతుంది అన్నారు. నైశ్చల్యం అంటే నిశ్చలత్వము అని అర్థం. ఆ చెదరని ఒక స్థితికి పెడుతుంది. చిత్తం విషయోపరమాత్ యథా యథాయాతి నైశ్చల్యం. ఈ మాట గుర్తుపెట్టుకోండి. విషయ ఉపరమ అంటే విషయముల నుంచి మరలిపోయి ఆ పరమాత్మ స్థితి అందు నైశ్చల్యం వస్తుంది. అందుకే వాళ్ళు అన్ని విడిచిపెట్టి అక్కడికి చేరేరు. విషయోపరమణం అనే మాటకి ఇక్కడ అర్థం చేసుకోవాలి. వేణోరివ దీర్ఘతరహ, అది వర్ణించడానికి శంకరుడు ఏదో ఉపమానం చెప్పాలని చూస్తున్నారు. మనకు అనుభవానికి లేనిది మనకి ఎలా చెప్తే అర్థమవుతుంది? ఎంతైనా ఏదో లోకంలో దాని లాంటిది ఏదైనా ఉంటే ఇలా ఉంటుందండి అని చెప్పచ్చు, కానీ ఇది కాదు. మనకు అది తెలియదు కనుక ఇలా ఉంటుంది అని చెప్పాలి. అది శంకరులు ఏం చేశారంటే దానికి ఇంచుమించు దగ్గరగా చెప్పాలంటే ఒక్క నాదాంతో పోల్చవచ్చు అన్నాడు. వేణోరివ దీర్ఘతరహ అన్నాడు. వేణువు వలె దీర్ఘతరమై ప్రకాశిస్తున్నది అనే మాట ఇక్కడ ప్రస్తావన చేశారు. అంటే దానికి దగ్గరైన నాదమేది? వేణునాదమే. అదే శంకరులు కృష్ణ భక్తులకి సాధన చేయడానికి కొన్ని విధానాలు ఏర్పరిచి చూపిస్తారు. అందులో ముఖ్యంగా ఏంటంటే ధర్మబద్ధమైన ప్రవర్తన, చేసిన ప్రతి కర్మ కృష్ణార్పణంగా చేయడం, నిరంతరం కృష్ణ ఆరాధన, కృష్ణ సంకీర్తన, కృష్ణ చింతన, కృష్ణక్షేత్ర యాత్ర, వేణునాద శ్రవణం అని కూడా చెప్పారు. నిరంతరం వేణునాద శ్రవణం చేయడం కూడా సాధనగా పెట్టుకోమని చెప్పారు. అందులో ఏమున్నది ఇది చూస్తే అర్థమవుతుంది. అది క్రమంగా ఆ విధమైన స్థితికి తీసుకువెళుతుంది. అలాంటి ఆ దివ్యనాదం ఎప్పుడైతే వింటారో తథా శ్రూయతే నాద, ఆ నాదం వినబడ్డాక తర్వాత స్థితి ఏమిటి భూమికి తెలియాలి కదా. నాదం వినబడిన తర్వాత నాదాభ్యంతర్వర్తిర్జ్యోతి యద్వర్తతే చిరం తత్ర మనోలీనంచే న పునః సంసార బంధాయ అన్నారు శంకర భగవత్పాదులు. ఎప్పుడైతే ఆ నాదం విని తాదాత్మ్య స్థితికి వెళతారో అప్పుడు ఆ నాద మధ్యంలో ఒక జ్యోతి కనబడుతుంది అన్నారు. ఇది ఎలాంటిదంటే మన చంద్రుడిని కానీ దీపాన్ని కానీ చూస్తే చుట్టూ పరివేశం అనేది ఉంటుంది, దాని మధ్యలో దీపం ఉంటుంది కనుక నాదాన్ని ఒక పరివేశం అనుకుందాం. అది వ్యాపించినటువంటి ఒక పుంజము, నాదానికి మూలమైన జ్యోతి. క్రమంగా నాదం వినగానే దానికి మూలమైన జ్యోతి దర్శనమిస్తుంది. ఆ జ్యోతి దర్శనమిస్తే నా పునర్బంధాయ నా పునః సంసార బంధాయ, మళ్ళీ వాడు సంసార బంధంలో పడుతుంది. అప్పుడు అంటే ఆ నాదం విన్నాక జ్యోతి దర్శనం అయ్యాక మళ్ళీ వెనక్కి వెళ్ళమని వెళ్ళలేరు. అది గుర్తుపెట్టుకుంటే తర్వాత కదా మనకు అర్థమవుతుంది. అందుకే శంకరులు ఇచ్చిన ఈ శ్లోకం దగ్గర పెట్టుకుంటే రాసపంచాధ్యాయి మరింత చక్కగా అర్థమవుతుంది కదా. ఇది తీసుకున్నాం. పరమానందానుభవా సుచిరం నాదానుసంధానాత్, నాదానుసంధానం వల్ల కలిగినది పరమానంద అనుభవం. శ్రేష్ఠ చిత్తం యోయం సత్ అన్య లయేష్వనేకేషు, అనేక లయయోగాలు మనకు చెప్తూ ఉంటారు మఠయోగాల్లో వాటిలో. కానీ శంకరులు అంగీకరించేది మాత్రం నాదయోగం మాత్రమే స్వీకరించారు. ఎందుకంటే ఏదైతే అద్వైతానికి సహకారో దాన్ని మాత్రమే శంకరులు సమర్థిస్తారు. అందుకే బ్రహ్మైక్యానికి సంబంధించిన యోగాల్లో నాదయోగాన్ని ఇంత ప్రధానంగా చెప్పారు. అందుకే అన్యలయేష్వనేకేషు, అన్యలయ అంటే భగవంతుడు లయం చెందాలని అనేక రకాల యోగాలలోనూ శ్రేష్టమైన యోగం ఇదే అని వివరించారు ఇక్కడ. కనుక ఆ స్థితి అంటే ఇప్పుడు గోపికలు వేణునాదం వినగానే వెళ్ళి కృష్ణ పరమాత్మను చూశారే, ఆ స్థితి ఎలాంటిది అంటే యోగి సాధనలన్నీ పూర్తయి సిద్ధి యొక్క ఆరంభ స్థితిలో నాదానుసంధానము పొంది ఆ తర్వాత నాదానికి మూలమైన జ్యోతిని చూసిన స్థితి ఏదో గోపికలు నాదం విని బృందావనానికి వెళ్ళి కృష్ణుడిని చూసిన స్థితి అది. అనగానే ఒక్కటి అర్థమైంది, ఏమని అర్థం కాదు కానీ అటువంటిప్పుడు రాసలీలని సామాన్యుల యొక్క దైహిక లీలలతో పోల్చడానికి ఏమాత్రమూ తగదు. ఒకవేళ పోల్చేమంటే మహాపాపం అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది అర్థం కావడాన్ని ఇంత గంభీరమైనప్పుడు రాసలీల ఇంకెంత గంభీరమో చూడండి. మొదటి మెట్టే ఇంత గట్టిగా ఉన్నది. మొదటి మెట్టి ఇంకా వేణునాథుడు వెళ్ళారు. అయితే మనందరం కూడా వేణునాథం వినొచ్చు, ఎందుకంటే ఆయన ఊదుతూనే ఉన్నాడు కానీ తెలుసుకోలేకపోతున్నాం. ఎక్కడ అంటే బృందావనంలో. బృందం అంటే సమూహం,
సమూహం అంతా కూర్చున్న వనం ఒకటి ఉంది. సమూహం అంటే నీ ఇంద్రియాల సమూహం ఉన్న బృందావనం, అవునా లేదా? అక్కడ వేడు కూర్చున్నాడు. మొత్తం ఆ నాదం ఎంత వ్యాపించింది, మొత్తం బృందావనం అంతా వ్యాపించింది. కానీ నువ్వు ఇంకా గోపిక కాలేదు కనుక నీకు నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. గ్రహిస్తే చాలు. ఎక్కడ వేడు ఉందయ్యా అంటే వేడు ఎక్కడుందో చెప్పనా? మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉంది. వెన్నుదండమే వేడుదండం, అవునా లేదా? వేణువుని ఎప్పుడైనా పరిశీలించండి మీరు. ఎందుకంటే వేణువు వైదికమైనటువంటి నాదవిద్యకి సంబంధించిన పరికరం. వేదములో చెప్పబడుతున్నటువంటి సంగీత పరికరాల్లో వేణువు కూడా ఉన్నది. అంటే యోగానికి సంగీతానికి అనుబంధం ఉంది భారతీయ సంస్కృతిలో. అది యాజ్ఞవల్క్యులు లాంటి మహర్షులు కూడా సంగీతాన్ని యోగంలో స్వీకరిస్తూ వీణావాదన తత్వజ్ఞ శృతి జాతి విశారద తాళజ్ఞశ్చ అప్రయాసేన మోక్ష మార్గం నిగచ్చతి అని తెలియజేశారు. అంటే నాదయోగానికి ఎంత ప్రాధాన్యం ఉన్నదండి. అదే సంగీతం అంత ప్రధానంగా చెప్తున్నప్పుడు వేణువుని ఎప్పుడైనా మీరు చూడండి. వేణువుకి ఉంటే 7 రంధ్రాలు లేకపోతే 9 రంధ్రాలు ఉంటాయి. 7 రంధ్రాలు ఎలా ఉంటాయంటే ఒక 6 రంధ్రాలు ఒక దగ్గర గుత్తిగా ఉంటాయి. 7వ రంధ్రం ఒక్కడే బయలు ఉంటుంది. 7వ రంధ్రంలో ఊదుతారు. ఆ గాలి మొత్తం గొట్టం నిండా వస్తుంది. అప్పుడు వేళ్ళు కదిలిస్తూ 6 రంధ్రాలని మూస్తూ తెరుస్తూ ఉంటారు. అప్పుడు ఈ వస్తున్న నాదము ముయ్యబడుతూ తెరవబడుతూ వివిధ స్వరాలని రాగాలని వ్యాపింపజేస్తుంది. నాదం ఒక్కటే. ఆ మూసి తెరవడాల వల్ల స్వరాలు రాగాలు వస్తున్నాయి. ఏకనాదం మూసి తెరవడం అనే సంకోచ వ్యాకోచాల వల్ల విస్తరించి సంగీతంగా వస్తుంది. ఏకనాదం ఎక్కడ ఉన్నది? 7వ రంధ్రం. అక్కడ ఎవరు ఉత్తున్నారు? 7వ రంధ్రం దగ్గర వస్తున్నది ఆయన గడవల నుంచి వస్తున్న ఆ వెచ్చని ఊర్పు. అది వెళ్ళి ఈ నాదాన్ని తీసుకొచ్చింది. కానీ ప్రధానమంటే 7వది. ఆ 7వది వస్తూ ఉంటే 6 దాన్ని సెట్ చేసుకుంటున్నాయి. ఇలా పరిశీలిస్తే ఈ వెన్నుదండం అనే వేడుదండంలో 7వ రంధ్రం బ్రహ్మరంధ్రం. అక్కడే పరమాత్మ యొక్క శక్తి, అమృత శక్తి నాదముగా ప్రసరిస్తే గొట్టమంతా తిరుగుతుంది. ఈ గొట్టంలో 6 రంధ్రాలు ఉన్నాయి. మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ. వీటిలో సంచరిస్తున్న ప్రాణశక్తి రకరకాలుగా మన శరీరంలో ప్రసరిస్తున్నది. ఒక్కొక్క చక్రం అంతా ఒక్కొక్క దగ్గర కనబడుతుంది. కానీ జీవిత సంగీతానికి మూలం 6 చక్రాలే. ఈ 6 చక్రాలకి మూలం 7వ చక్రం నుంచి ప్రసరిస్తున్న ఊపిరే. ఇంతవరకు వచ్చాం. కానీ ఊపిరి ఎవరిదో వాడికి తెలియకుండా వేణు ఒక్కడే చూసుకుని మురిసిపోతుంటే ఎలా అంటే ఇక్కడ. ఎందుకంటే వేణువు భలే సంగీతం వినిపించిందండి అంటావా? కానీ వేణువును పట్టుకున్న వాడిని చూడాలి. అలా నీ శరీరం అనేటువంటి బృందావనంలో వెన్ననే వేణువులో జీవితం అనే సంగీతం ఎప్పుడు ఉందే. కానీ ఊదుతున్న వాడిని తెలుసుకోలేకపోతున్నావు. అది తెలుసుకోగలిగితే కృష్ణ పరమాత్మ ధ్యానం, ఆ పరమాత్మ ప్రసరింపజేసేటువంటి ఆ ప్రాణనాదం ఏదైతే ఉన్నదో దాన్ని అనుసంధానించే విద్య ఇక్కడ. ఇంత లోతైన స్వరూపం కృష్ణతత్వంలో దాగి ఉంది. అది కృష్ణుడికి ప్రతిమూర్తి మధురమే గాని వేణునాదమూర్తి మరీ మధురం. అందుకే ప్రాణప్రయాణ సమయే మమ సన్నిధత్తాం సాచీకృతానన విశేషిత వేణునాదం అంటారు లీలాసుడు. ఆ వేణునాదం చేస్తూ నిలబడ్డ నీ మూర్తి నా ప్రాణం పోతున్న సమయంలో నాకు స్ఫురిస్తే చాలు అయ్యా అన్నాడు. అందుకే వాళ్ళు ఇంత వర్ణించుకున్నా కనుక ఎక్కడో గుండెలోతుల్లో గుర్తుండిపోతే సమయానికి బయటకు వస్తాడు. కనుక ఆయన ఊదుతున్న నాదమే మీలో నాలో అందరిలో ధరిస్తుంది, ప్రసరిస్తుంది. ఇది ఊదుతున్న వాడిని చూడాలంటే కొంచెం మౌనంగా లోపలికి వెళ్ళాలి. బృందావనం లోపల సంకల్ప కల్ప వృక్షాల మూలంలో. సంకల్ప వృక్షం ఎక్కడుంటుంది? హృదయంలో. అక్కడ కూర్చున్నాడు స్వామివారు. ధ్యానించండి. కనుక ఏనాడో పాడేడు పాట కాదు, ఎప్పుడూ పాడుతూ ఉన్నాడు. ఆయన పాట ఆపేస్తే బతుకాగిపోవచ్చు. అలాంటి భవ్యమైన వేణునాథ మూర్తిని ఏదో గానం చేసేది వీళ్ళందరూ వెళ్ళారని చెప్పి ఊరుకోకుండా కాసేపు ఆపి తన స్వరూపాన్నంతటిని చెప్పే వరకు ఊరుకోనివ్వకుండా చేసిన కృష్ణ పరమాత్మ నమస్కారం చేసుకుంటారు. అటువంటి వేణునాథ రసకునికి నమస్కారం చేసుకుంటూ నాదానుసంధానం అనేటువంటి యోగ పద్ధతి ఏదైతే ఉన్నదో లేదా యోగ స్థితి ఏదైతే ఉన్నదో అది ఇక్కడ చెప్పబడినది. వేణువు వినగానే ఆకృష్టులై వెళ్ళడం వెనకాల దాగి ఉన్న స్థితి. ఇక్కడ చిత్రం ఏంటంటే విన్నవాళ్ళందరూ వెళ్ళగలిగారా? చాలా చిత్రం. కొందరు రకరకాలుగా పరిగెత్తి వెళ్ళిపోయారు, కానీ కొంతమంది మాత్రం వెళ్ళలేకపోయారు. ఎందుకంటే వాళ్ళని కొందరు ఏంటి వెళ్తారు, వెళ్ళొద్దని ఆపారు. కొందరు ఆపుతున్నా వెళ్ళిపోయారు, కొందరు వెళ్ళలేకపోయారు. వాళ్ళ ఇళ్లలో బంధింపబడ్డారు. అప్పుడు వాళ్ళ స్థితి ఎలా ఉన్నది? వేణునాదం వినగానే పరమాత్మ వైపు మనసు వెళ్ళిపోయింది. వెళ్ళగలిగిన వాళ్ళు భాగ్యవంతులు, వెళ్ళలేని వాళ్ళు ఏడుస్తున్నారు ఆయన కోసం. దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఎలాగ ముక్తినిస్తాడు, కానీ దూరంగా కూర్చొని ఏడ్చిన వాళ్ళు మాత్రం వదులుతాడు ఆయన. ఆ వాళ్ళని ఎలా అనుగ్రహించాడో చెప్తున్నారు చూడండి. దుస్సహ ప్రేష్ఠ విరహతి ప్రతాప దుతాశుభా.
ఏమి సుఖయోగీంద్రుడంటే భాషను ఎలా వాడుతున్నాడంటే తాపమంతా వాక్యంలో కనబడుతుంది. చిన్న వాక్యం కాదు ఇది, మొత్తం అంతా కలిపి ఒకటే సమాసం. దుస్సహ ప్రేష్ఠ విరహ తీవ్రతాపధుతా శుభా ధ్యాన ప్రాప్త అచ్యుత శ్లేష నిర్వృత్యా క్షీణమంగళ తమేవ పరమాత్మానం జారబుద్ధ్యాపి సంగత జహుర్గుణమయం దేహం సత్య ప్రక్షీణ బంధనా. ఈ రెండు శ్లోకములు అద్భుతమైనటువంటి తత్వాన్ని మనకు చెప్తున్నాయి. పరమాత్మ దగ్గరికి వెళ్ళలేని స్థితిలో ఉండిపోయినటువంటి గోపకాంతలు ఎవరైతే ఉన్నారో ఆ గోపికా యోగుల పరిస్థితి ఎలా ఉన్నదంటే దుస్సహ, భరించలేకపోతున్నారు వారు. ఎందుకంటే పరమాత్మ యొక్క నాదానుసంధానం జరిగాక ఆయన దగ్గరికి వెళ్ళలేని పరిస్థితిలో విరహ తీవ్రత, ప్రేష్ఠ విరహ తీవ్రత, ప్రియమైన స్వామి యొక్క తీవ్రమైనటువంటి విరహం యొక్క తాపాన్ని తట్టుకోలేకపోయారు. తాపం బాధే కదా, ఎక్కువ ఏడిస్తే ఏం పోతాయో తెలుసా? కన్నీళ్ళు పోతాయి కదా, దాని పాపం పోతుంది. ఇక్కడ చాలా గొప్ప రహస్యం చెప్పాడు. ఏడిస్తే పాపాలు పోతాయి, ఆనందిస్తే పుణ్యాలు పోతాయి. ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఆనందిద్దామా? పుణ్యాలు పోతాయి, జాగ్రత్త. పాపాలు పోవాలంటే ఏడవలసి వస్తుంది, జాగ్రత్త. ఇప్పుడు ఏం చేయాలి? పెద్ద హాస్యం అంటే ఇక్కడే ఉన్నది, ఇక్కడ అంతా అక్కడ పెట్టాడు మొత్తం చిక్కంతా. పాపాలు పోవాలంటే ఏడవాలి. అసలు మనం ఏడుస్తున్నామంటే ఒకప్పుడు పాపం దుఃఖ రూపంలో పోతుంది, పుణ్యం ఆనంద రూపంలో పోతుంది. ఇది కదా, కనుక ఎప్పుడైనా ఏడుపు కలిగే సంఘటన జరిగినప్పుడు ఆనందించాలి. ఎందుకు? పాపాలు పోతుంది. ఆనందిస్తే ఇంకేం పాపం? చాలా లోతైన అంశం ఇక్కడ. అయితే ఇక్కడ వీళ్ళకి గొప్ప మాట అన్నారు, బాగా ఏడవడం చేత. ఏడుపు ఏమిటి? ఏడుపు అంటే తప్పిస్తే కానీ ఏడుపు రాదు కదండి. కన్నీరు వచ్చిందంటే ఎంత తప్పించాడు లోపల. కృష్ణ విరహ తాపంతో ఏడవడం చేత అశుభాహ, ఇవన్నీ కూడా ధుతాహ, అశుభములన్నీ పోయే, పాపాలన్నీ పోయే వీళ్ళకి. చాలా గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. అంటే భగవంతుడి కోసం ఏడిస్తే పాపాలు పోయే. చిత్రమైన మాట ఇది, లోతైన మాట అండి, మామూలు విషయం కాదు. సృష్టిలో ప్రతివాడు పుట్టిన తర్వాత రెండు అనుభవించడానికి పుడతాడు, అంతే కదా. పుట్టింది రెండు అనుభవించడానికి కానీ ఒకటి వద్దనే అనుకుంటూ ఉంటాడు. అనుకుంటూనే వచ్చేస్తూ ఉంటాయి. ఏమిటది? దుఃఖం. పాపఫలం దుఃఖం, పుణ్యఫలం సుఖం. మనకి రెండు ఉంటాయి కదా జీవితంలో, రెండు కలిసి ఉంటూ ఉంటాయి ఎప్పుడూ కదా. అంటే రెండు అనుభవించడానికి వచ్చాయి. జన్మ లక్షణమే అది, జన్మ లక్షణమే అది అయినప్పుడు నేను దుఃఖపడకూడదు అనుకోవడం అజ్ఞానం కాదండి. ఎలాగో తప్పదు, అది జన్మ లక్షణం. అది కనుకనే ప్రతివాడికి తనదంటూ కర్మశేషం ఉంటేనే పుడతాడు. ఆ కర్మ రెండు రకాలుగా ఉంటుంది, సుఖ దుఃఖాలు అనుభవించవలసింది. అలాగే మహామహా భాగవతోత్తములు కూడా ఇదివరకటి పుణ్య విశేషముల చేత చివరి జన్మ పొందవచ్చు, కానీ వెనకటి పాపములు ఏమి ఉంటాయి వాళ్ళకి, అవి కూడా అనుభవంతో పోవాల్సిందే. కానీ వాళ్ళు దుఃఖపడాలి, వాళ్ళు సుఖపడాలి. అప్పుడే కదా వాళ్ళకి కర్మక్షయమై మోక్షం మీద లభించడానికి అవకాశం ఉంటుంది. కానీ చిత్రమైన విషయం ఏంటంటే వీళ్ళు దుఃఖపడాలి అంటే ఏడవాలి. ఎవరు గోపికలు కూడా ఏడవాలి. వాళ్ళకి ఏదో చిన్న పాపం ఉంటుంది, లేకపోతే పుడతారా మామూలుగా? ఎంత సాధకులైనా ఎక్కడో కొంచెం అనుభవించాలి కర్మశేషం. చిత్రం ఏంటంటే వాళ్ళకి దుఃఖం కలగాలి, వాళ్ళకి సుఖం కలగాలి. ఆ రెండు క్షయమే దగ్గర మోక్షం కూడా ఆయన రికార్డ్ అయింది. అయితే చిత్రం ఏంటంటే మీరు గోపికల్ని ఒక రకంగా మరొక రకంగా దుఃఖ పెట్టలేరు, మరొక రకంగా సుఖ పెట్టలేరు. అది ఒకటి ఉన్నదండి వాళ్ళ దగ్గర నుంచి. ఇది ఇక్కడ ఉంది లోతంతా. గోపికలకి భౌతిక విషయాలు ఏవి దుఃఖ పెట్టారు, అది తెలుసుకోండి. వాళ్ళకేదో కాళ్ళు నొప్పి కీళ్ళు నొప్పి వచ్చింది ఏడవు, వాళ్ళకి ఏమైనా బాధలు కలిగేది ఏడవు. ఎందుకంటే వాళ్ళ బయట ప్రపంచంతో అనుబంధం లేదు, అని తెలుసుకోండి. బాహ్య ప్రపంచంలో తిరుగుతున్నారే తప్ప దాంతో వాళ్ళకి ఆస్థ లేదు, వాళ్ళకి దాంతో వాళ్ళకి రాగము లేదు. రాగం ఉంటే కదా దుఃఖం. ఒక వ్యక్తిని మనం రాగం పెట్టుకుంటేనే ఆ వ్యక్తి వల్ల ఏదైనా బాధ కలిగితేనో లేదా వ్యక్తికి బాధ కలిగితేనో మనకు ఏడుపుస్తుంది. అసలు వారికి ప్రాపంచిక విషయాలతో రాగమే లేదే. మరి ఉన్నారంటే ఉన్నారు అంతే, కానీ వాళ్ళకి అనుబంధం ఉంటే ఆయనతోనే. కనుక ప్రాపంచిక విషయాలతో అనుబంధం ఉంటే అవి ఏడిపిస్తాయి. ఇప్పుడు వాటితో అనుబంధం లేదు, ఆయనతోనే. కనుక ఏడిపిస్తే ఆయన ఏడిపించారు. ఇక సుఖం అంటే వాళ్ళకి బయట విషయాలు సుఖపెట్టలేవు, బయట విషయాలు దుఃఖపెట్టలేవు, కానీ బయట విషయాలు సుఖపెట్టలేవు కూడా. వాళ్ళకి ₹1,00,00,000 లాటరీ తగిలినా ఆనందించేవాడు. బాహ్య విషయాల వల్ల ఆనందింపజేయలేవు, అది తెలుసుకోవాలి. బాహ్య విషయ స్పృహ లేదు మనకు. అసలు భగవంతుడు అంటేనే లౌకిక విషయాలన్నీ అయితే తీరుకుంటే అప్పుడు కదా భగవంతుడు ఉన్నమాట. చెప్పండి, ఎంత భగవద్భక్తి చెప్పినా కష్టాలు పోతాయేమో అని భగవంతుని వింటామే కానీ అసలు ఈ కష్టాలే వ్యర్థమయ్యా, అసలు వీటికి కష్టానికి బలం లేదు, సుఖానికి బలం లేదు, ఉండేవి కావాలని ఎంతమందికి తెలుస్తుంది ఇక్కడ. అలాంటి స్థితిలో ఉన్న వారికి మరి కర్మక్షయ ఎలా చేస్తాడు? అది పెద్ద చిక్కు వచ్చింది కృష్ణ పరమాత్మకి.
వీళ్ళకి పోనీ కర్మక్షయం చేయాలంటే కర్మఫల ప్రదాత కనుక ఏదో దుఃఖం బయట నుంచి కలిగిద్దామంటే బయట నుంచి ఏది కలిగించాడు దుఃఖపడరు, సుఖం బయట నుంచి కలిగిద్దామంటే వాడు సుఖపడరు. ఈ రెండు అయితే కానీ నేను మోక్షం ఇవ్వలేనే కనుక ఏం చెయ్యాలి అంటే నా కోసం ఏడిచేటట్టు చేస్తానన్నాడు. కానీ ఏడిపోయింది. కానీ భగవంతుడి కోసం ఏడుస్తూ ఉంటేట మనకు తెలియకుండా కొన్ని పాపాలు పోతాయి. ఈ రహస్యం మా గురువుగారు చెప్పారు, శివానందమూర్తి గారు. వీరైతే పురాణాలకు వెళ్ళి కూర్చోండి అన్నాడు. పురాణాలు వింటే ఏడుపు వస్తూ ఉంటుంది. రెండు రకాలుగా, ఎప్పుడు పూర్తి చేస్తాడా. రెండవది ఏంటంటే ఆ కృష్ణుడి గురించో రాధ గురించో శివుడి గురించో అమ్మవారి గురించో వినేటప్పుడు తాదాత్మ్యం కలిగి దుఃఖం వస్తుందండి. ఆ ఏడుపు ఏడిచడం వల్ల ఏమవుతుందంటే నీ జన్మలో కొన్ని పాప ఫలాలకి ఏడవలసిన రాత ఉంది. ఇప్పుడు తర్వాత సంవత్సరాల్లోనూ ఏదో భయంకరమైన దుఃఖం మన కోసం కాచు కూర్చొని ఏడిపించడానికి. ఇప్పుడు నువ్వు వెయిట్ చేశారు కదా విని, అందుకు ఆ దుఃఖం మరీ రాదుటండి. చాలా రహస్యమైన అవసరం, చాలా లోతైన అవసరం. అందుకే వీలైనంత ప్రవచనాలకు వచ్చి ఏడుద్దాం అనుకుంటే రాదు ఏడు. అందుకు అది ఆయనతో దాదాపు ఏడవగలిగితే భౌతికమైన దుఃఖాలు మరి రావు. ఇంత గొప్ప విషయం. అందుకే ఆ మాట ఇక్కడ అంత అందంగా దుస్సహ ప్రేష్ఠ విరహ తీవ్ర తాప ధృత అశుభాహ, భరించలేనటువంటి కృష్ణ విరహ తీవ్ర తాపంతో ఏడుస్తూ ఉంటే ఆ తాపం వల్ల అగ్నితో అన్ని తగలడతాయిగా. భగవద్ విరహం ఒక తపస్సు. ఈ మాట మా అన్నమయ్య చెప్తాడు. హనుమంతుడు వెళ్ళి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్తే సీతమ్మ ఏమంది అని అడిగట. అప్పుడేమని ఏమనుమనిను అన్నాడు రామచంద్రమూర్తి హనుమంతుడితో. ఒక్క మాట అంటాడు హనుమంతుడు, తపమే విరహపు తాపమని. అందమైన మాట చెప్పాడు, తపమే విరహపు తాపమని. తన విరహతాపం నీ కోసం చేస్తున్న తపస్సు. రాముడి కోసం ఏడవడం విరహం, ఇది లౌకికుల కోసం అయితే విరహం తాపం, పరమాత్మ కోసం అయితే తపస్సు. కనుక లోకం కోసం ఏడిస్తే తాపం, లోకేశ్వరుడి కోసం ఏడిస్తే తపస్సు. అంటే తేడా ఇది. తాపం తాపములకు దారి తీయను, తపస్సు మోక్షములకు దారి తీయను. కానీ నువ్వు ఎంతకాలం లోకం కోసం ఏడవస్తూ ఉంటావో అంతకాలం లోకంలో పడుతూ ఉండవలసిందే, పుడుతూ పడుతూ వెళ్ళవలసిందే. ఆయన కోసం ఏడవడం మొదలెడితే మరి ఏడుపు లేని స్థితికి పెడతాం. అంత రహస్యం దీనిలో ఉన్నది. అందుకే అశుభాలన్నీ పోయి మరి శుభాలు మిగలకూడదుగా. వీళ్ళు ఏం చేశారంటే ధ్యానప్రాప్త అచ్యుతాశ్లేష నిర్వృత్య క్షీణమంగళా. రెండో వాక్యం ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఇది భగవద్ విరహంతో వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు వెళ్ళలేకపోలేదు, గదిలో కూర్చున్నారు ఏకాంతంలో. ఆ వేణునాదం చేసిన కృష్ణ పరమాత్మని ధ్యానం చేశారు. ఎందుకంటే వీళ్ళ అదృష్టం ఒకప్పుడు వేణునాదం చేసిన కృష్ణుడిని చూశారు. చూసిన రూపాన్ని తలంచుకుంటూ ధ్యానం చేస్తున్న కృష్ణుడిని గాఢంగా పట్టుకున్నట్లుగా భావన చేశారు. ఆయన బయట విషయమా లోపల విషయమేగా. అందుకే కాలిస్తే దొరికేవాడు భగవంతుడు ఒక్కడైన మాట మనం అనేక మార్లు చెప్తున్నాం. కానీ తీవ్రమైన ధ్యానంలోకి వెళ్ళిపోయారు. తాపం తర్వాత స్థితి ధ్యానంలోకి వెళ్ళిపోయి ఆ వేణునాదం చేస్తున్న పరమాత్మని మనసు నిండా ధ్యానం చేసి ఆయన గట్టిగా ఆలింగనం చేసుకున్నట్టు భావించారు. పైగా ఆయన పట్టే మామూలు పట్ట అచ్యుతాశ్లేష, చాలా గొప్ప మాట వేశారు. చ్యుతం అంటే జారిపోతుంది, అచ్యుత అంటే జారదు. జారని పరమాత్మ యొక్క పట్టు, ఆ మాట అంత జాగ్రత్తగా వేశాడు. అంటే వీళ్ళ పట్టు ఎలా ఉన్నదంటే అచ్యుతునితో ఆశ్లేషం, ఆ ఆశ్లేషమే అచ్యుతం, ఆ కౌగిలితే అచ్యుతము, అచ్యుతునితో ఆలింగనము. అంత అందమైన పదం అది. సుఖయోగింద్రుడా సామాన్యుడా? ఆశ్లేషము అచ్యుతమే, అచ్యుతునితో ఆశ్లేషము. అందుకే వాళ్ళు కౌగిలింతా జారదు, ఆయన జారడు. అలా పట్టుకున్నటువంటి ఆలింగనాన్ని పావనం చేయడం చేత ఒక గొప్ప విషయంతో సుఖాన్ని పొందితే పుణ్యక్షయం అవుతుంది కదా. అది పరమాత్మని ఆలింగనం చేసుకున్న ఆనందాన్ని అనుభవించడం చేత ఇప్పుడు పుణ్యకుడు క్షమించిపోయే. ఎప్పుడైతే రెండు క్షమించిపోయాయో జగుర్గుణమయం దేహం, గుణమయమైన దేహాన్ని విడిచిపెట్టారు. ఇది మామూలుగా అర్థమవుతుందండి. ఎందుకంటే మోక్షం అంటే త్రిగుణాతీత స్థితి, అది ఒప్పుకోవాల్సిందే. త్రిగుణాతీత స్థితి మోక్షం, అది లభించాలి. త్రిగుణాతీత స్థితి లభించాలి అంటే పరమాత్మ అనుగ్రహం కావాలి. అందుకు పరమాత్మ గుణమయమైన ఒక రూపంతో కనిపిస్తున్నాడు. ఆ గుణము దివ్య గుణము, మన బట్టి బంధీకృతమైన గుణములు కావు. ఆ దివ్య గుణములతో కనబడిన ఆ దివ్యమంగళ విగ్రహాన్ని ఆలింగనం చేసుకున్న భాగ్యవశాత్తు ఏం జరుగుతుందంటే వీళ్ళు తాపము చేత పాపములు క్షయమై, ఆలింగనం చేత పుణ్యములు క్షయమై, పుణ్య పాప ఉభయ కర్మలు క్షయమయ్యాక కర్మక్షయం తర్వాత రావాల్సిన మోక్షం మనకు లభించింది అన్నారు ఇక్కడ. ఎందుకంటే భగవంతుడితో ఐక్యమైపోయారు అస్తిత్వం. ఆలింగనం చేసుకున్నప్పుడు కూడా అతడు నేను అనే రెండు భాగములు ఉన్నాయి. ఐక్యమైపోయాక మన రెండు భాగముల్లో ఒకే స్థితి వచ్చింది.
అదే త్రిగుణాతీత స్థితి. ఆ స్థితి వాళ్ళకి లభించింది. కనుకనే భగవంతుని కోసం దుఃఖిస్తూ ఆయన గాఢాలింగనాన్ని ధ్యానంలో భావిస్తూ వారు పాపపుణ్య ఉభయ కర్మములు క్షయించిన తర్వాత గుణమయమైన దేహాన్ని విడిచిపెట్టి వారు ధన్యులయ్యారు. ప్రక్షీణ బంధనా, గొప్ప మాట వేశారు. వాళ్ళ బంధములను తెగిపోయి సరిగ్గా విద్యతే హృదయ గ్రంథి చిద్యంతే సర్వ సంశయా క్షీయంతే దాస్య కర్మాణి. ఉపనిషత్తు చెప్తున్నటువంటి మాటే. హృదయ గ్రంథి విడిపోయింది వాళ్ళకి. ఇది హృదయ గ్రంథి విడిపోవడమే మోక్షం కదా. వాళ్ళకి అజ్ఞానపు గ్రంథి విడిపోయింది అంటే మోక్షాన్ని పొందారు. ఎవరు? ఆ ఇళ్లల్లో మిగిలిపోయిన వాళ్ళు. వాళ్ళ స్థితిని ఇక్కడ ఇప్పుడు వాళ్ళ ఆ స్థితిని వారంతట వారు ఇంట్లో ఏకాంతంలో వాళ్ళు ఏది పొందారో ఇప్పుడు బయటికి వెళ్ళిన వాళ్ళు కూడా అది పొందాలి. వాళ్ళకు కూడా స్టెప్స్ అలాగే జరగాలి. ముందు పాపం పోవాలి, పుణ్యం పోవాలి, ఆ తర్వాత మోక్షం ఇవ్వాలి. బయటికి వెళ్ళిన వాళ్ళు అది చేయాలి. లోపల ఉన్న వాళ్ళకి వాళ్ళు చేస్తాడే. అంటే దీన్ని బట్టి చెప్తున్నదాని అంతరార్థం ఏంటి? బయటికి వెళ్ళిన వాళ్ళు ఏమవుతుందో తర్వాత తెలుసుకుందాం. ముందు లోపల ఉన్న వాళ్ళే పని చెప్పేసాడు. బయటికి వెళ్ళిన వాళ్ళే పని వాళ్ళు పొందుతారు జాగ్రత్తగా. ఇందులో అనేక రకాలు చెప్తారు. బహిర్ముఖ భక్తి చేసిన వారికి కూడా క్రమక్రమంగా భగవంతుడు ఆ స్థితిని ఇస్తాడు అన్నవాడు బయటకు పరిగెత్తిన వాడు. అంతర్ముఖమైన భక్తి కలిగిన వారికి పరమాత్మ తక్షణమే అందిస్తాడు అనేది లోపల ఉన్న వారికి కలిగిన స్థితి అయ్యా అనేది భావన. మొత్తానికి ఎలాగైనా సరే భగవంతుని ఆశ్రయించిన వారు ముక్తి పొందుతున్నారు. అంతర్ముఖంగా వాళ్ళు పొందిన స్థితిని లీలా రూపంగా చూపించబోతున్నాడు బయటకు వెళ్ళిన వాడికి. అయితే కరపత్రి స్వామి వారు గొప్ప మాట చెప్పారు. ఇక్కడ వారు చెప్పారని చెప్పాలి, లేకపోతే కేవల వేదాంతవాదులు అయితే దీన్ని గ్రహించడానికి కష్టం. కానీ వేదాంతం అనుభవానికి తెచ్చుకున్న ఒక మహాత్ముడు చెప్పాడంటే అది మనకు ప్రమాణం. మన గొప్ప మాట చెప్పారు. కృష్ణానుభవం మాత్రం ప్రవచనాలకు దొరకదండి, ఉపాసనల అహంకారాలకు దొరకదు. నేను ఇన్ని మంత్రాలు చేశాను, యంత్రాలు చేశాను, ఈ దీక్ష ఆ దీక్ష ఉందంటే వాటికి ఈ భక్తిలకు మాత్రం ప్రవేశం లేదు. ఈ భక్తి తీరు వేరు, అత్యంత సుకుమారమైనది, నిర్మలమైనది. ఉపాసనాల అహంకారాలకు దాటిపోయింది. ఇక్కడ ఉపాసన అహంకారం దాటే స్థితికి తీసుకెళ్ళాలి. చాలా చిన్న విషయం కాదు, ఇదే అర్థం చేసుకోవాలి. ఆ స్థితిలో ఉన్నటువంటి భావన అర్థం కావడమే కష్టం. ఇక్కడ కరపత్రి స్వామి వారు మాట చెప్తున్నారు. భగవద్ అనుభూతి అనేటటువంటిది మనం పొందాలని తప్పించిపోతే అప్పుడు దానికంటూ ఒక ప్రత్యేక అనుభూతి పొందడానికి కావాల్సిన స్థితి రావాలి. అంతే కదా. ఆ స్థితి ఇవ్వడానికి భగవంతుని కృప కావాలి. ఆయన కృపే ఆ స్థితిని ఇస్తుంది. భగవంతుని కృపకి ఒక పేరు చెప్పుకున్నాను నేను, గుర్తుందా? కృప పేరే రాధా. అది తెలుసుకున్నాం కదా. భగవత్ కృప, ఆ కృపయ అనుగ్రహం లేకపోతే భగవద్ అనుభూతి ఉండదు అని చెప్పుకున్నాం కదా. ఇది మనకి అనేక గ్రంథాల్లో రాసపంచాధ్యాయంలో చెప్పబడుతున్న అంశం. ఎందుకంటే రాసపంచాధ్యాయం భాగవతంలో చెప్పబడింది, సందేహం లేదు. అనేక పురాణాల్లో దీని రహస్యాన్ని చెప్పారు. అవి చదివి భాగవతం చదివితే ఇంకా అర్థమవుతుంది. ఎందుకంటే ఇవి భాగవతానికి వ్యాఖ్యానమే ఇతర పురాణం. సుఖయోగేంద్రుడు తారాత్మ్య స్థితిలో చెప్పాడు. ఆ చెప్పింది అర్థం కావడానికి వ్యాసుడు ఇతర పురాణాల్లో మరింత వివరించాడు. అక్కడ ఒక మాట చెప్తారు. ఎవరైతే నిరంతరం కృష్ణైక చిత్తవృత్తి కలిగి ఉంటారో, కృష్ణైక చిత్తవృత్తి, కృష్ణుడే చింతన చేస్తూ కృష్ణుడే కావాలని తప్పిస్తూ సాధన చేస్తారో వారికి రాధాదేవికి ప్రత్యేక శరీరాన్ని ఇస్తారు. అవునా లేదండి? మీరు ఆకాశంలోకి వెళ్ళాలి అంటే, రాకెట్ ఎక్కాలి అంటే ఇప్పుడు ఈ శరీరానికి బట్టలు సరిపో, వేరే బట్టలు ఇస్తారా కదా. ఆస్ట్రోనాట్స్ అందరికీ వేరే బట్టలు ఇస్తారు. అలాగే సముద్రంలోకి జలాంతర్గాములు వెళ్ళడానికి వాళ్ళకంటే వేరే వస్త్రాలు ఇస్తారు. ఈ వస్త్రాలు వెళ్ళరు. ఈ శరీరం ఇక్కడ తిరగడానికి ఇచ్చాడు భగవంతుడు, ఇక్కడ అనుభవించడానికి ఇచ్చాడు. కానీ భగవద్ అనుభవం ఈ శరీరంతో ఎలా చేస్తాం? కొందరు అంటుంటారు భగవంతుడు కనబడాలండి అంటే, కనబడితే అయిపోతుందా? ఈ కంటికి కనబడితే భగవంతుడు అవుతాడా? భగవంతుడి సూక్ష్మదేవం ఈ కంటికి ఎలా కనబడుతుంది? కంటికి కనబడితే సరిపోతుందా? చెవికి వినబడద్దు, నోటికి రుచిగా తగలద్దు, ఎన్ని ఉంటాయి? ఇంద్రియాలన్నిటికీ భగవద్ అనుభూతి ఎలా వస్తుంది? ఇంద్రియాలు మెంట్ ఫర్ ఎర్త్లీ ప్లెజర్స్. ఇంద్రియాలు తయారైంది కేవలం భౌతిక విషయాలు ఆస్వాదించడానికి వచ్చింది, కానీ భగవద్వేష ఇంద్రియాలకు దొరకదు. మొదట అది తెలుసుకోవాలి. పైగా ఇంద్రియాలతో అంటి పెట్టుకున్న మనసుకు అసలు దొరకదు. కానీ మనస్సును ఇంద్రియాతీత స్థితి తీసి వెళ్ళగలిగితే కొంత ఏదో ఊహకైనా ఉంటుంది. అలాంటి భగవదను పొందాలి అంటే దానికంటూ ఒక కోశము కావాలి. ఈ కోశం ఎలాంటిదంటే పంచకోశం వ్యతిరిక్తం అన్నాడు ఇక్కడ. పంచకోశాలకు అతీతంట కోశం. ఆ కోశానికి ఒక పేరు పెట్టింది పురాణం, రసకోశము అని ఇస్తారు. విశేషమైన మాట రసకోశం. రసం అంటే ఏమిటి? నిన్న చెప్పుకున్న ఒక్క మాటలో చెప్పండి. రసం అనగా భగవద్ అనుభవం. ఆ భగవద్ అనుభవాన్ని పొందడానికి తగిన కోశం తయారవ్వాలి. ఆ చిత్తానికి ఆ కోశం తయారవ్వాలి. అది సూక్ష్మమైనటువంటిది. ఆ కోశం ఇస్తారట ఎవరు? రాధాదేవి.
అంటే నువ్వు యోగ్యురాలు కదా. చూడండి, మంత్రదీక్ష పొందడానికి 10 మంది వస్తారు, గురువుగారు చూస్తారు, నా దగ్గర శిష్యులు పంపుతారు, వాళ్ళని పిలువని వెంటనే వాళ్ళు నువ్వు స్నానం చేసి మడిబట్టలు కట్టుకురా లోపల అంటే వాళ్ళు వేరే కోసం ఇచ్చారే లేదా, అది కట్టుకుని కూర్చోవాలి, అప్పుడు మంత్రం ఇస్తారు. అవునా లేదా? అదేవిధంగా మడిబట్టి ఇచ్చినట్టు ఒక రసకోశం ఇస్తుంది. ఎవరు? అమ్మవారు రాధాదేవి ఇస్తుంది రసకోశం. ఇస్తే ఆ రసకోశంతో వాళ్ళని పొందడానికి అర్హులవుతారు. అందుకని ఈ పాంచభౌతిక దేహంతో కృష్ణానుభవం దొరకదు. కనుకనే కృష్ణుడితో వీళ్ళు పొందిన రాసం అనే అనుభవము ఈ పాంచభౌతిక దేహాన్ని కాదు. ఇది ముందు తెలుసుకోవాల్సింది. ఆ దేహము వేరు, దానికి మరొక పేరు చెప్తారు, మహాభావ శరీరము. విశేషమైన మాట మహాభావం. మనం ఇక్కడ మౌనంగా ఒక చోట కూర్చుని ఎక్కడో జలపాతం కింద ఉన్నట్టు భావన చేస్తే, మీరు భావన గాఢంగా చేస్తే తప్పకుండా జలుబు చేయొచ్చు. ఎందుకంటే భావన గాఢంగా చేసేసరికి వచ్చింది. ఆ భావం అనుభవించడానికి లోపల మనస్సు ఒక స్థితిని పొందింది. ఆ స్థితిని మనం కోశం అనుకోవచ్చు. ఇది అలాంటిది కదా, మహాభావం. భగవంతుని యొక్క అనుభూతి భావనాత్మకంగా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. ఆ మహాభావ స్థితి అనేది ఒకటి ఉంటుంది. అది రసయోగులకు తెలుస్తుందండి, మంత్రయోగులకు తెలియదు, విచారణ యోగులకు తెలియదు. దీనికి అతీతమైన రసయోగం. ఆ రసయోగానికి రాసపంచాధ్యాయం అనుబంధం ఉంది. నాకు ఆ రసయోగం తెలియదు అంటే రాసపంచాధ్యాయం ముట్టుకోకూడదు. ముట్టుకోకూడదని దాని విషయంపై నోటుకు వచ్చినట్టు మాట్లాడకూడదు. అది ఇక్కడ చెప్పడం కదా. అందుగా ఇది ఒక రసం. ఆ రసం అనుభవించడానికి ఇప్పటికీ మహానుభావులైనటువంటి మహాత్ములు రసయోగులు ఈ మహాభావంతో బృందావనంలో రాధాకృష్ణ రాసానుభవం పొందుతున్న వాళ్ళు ఉన్నారండి, సందేహం లేదు నేటికి కూడా. అదే బృందావన నికుంజాల్లో ఆ స్థితిని పొందుతున్న సాధకులు చాలా మంది ఉంటారు. మనమా టూరిస్ట్ బస్సు వేసుకుని నికుంజాల్లో తిరుగుతూ ఇక్కడ రాధాకృష్ణులు రాత్రి వేళ వస్తారట, గోపికలందరూ ఉంటారట, రాసలేని చేస్తారట. ఎవరైనా ఉంటే పొద్దున్న మిగలట, సరే పదండి బస్సు ఎక్కి మరో చోటుకి వెళ్ళిపోతాం. ఇది అవునా లేదా చెప్పండి. ఇదే మనం చేస్తాక తప్పలేదు. వాళ్ళకి అంటే ఉంటే చచ్చిపోతామా అని భయపడి వచ్చే వాళ్ళకి వీళ్ళకి ఎక్కడండి భగవంతుడు అర్థమైంది. కనుక ఆ కోశము వేరు, ఆ భావం వేరు, అది రావాలి. అలాంటి భావన పొందడానికి కృష్ణ పరమాత్మ వస్త్రాపరణ సమయంలో వస్త్రములు ఇచ్చిన దగ్గర నుంచి ఈ రాత్రుల వరకు వాళ్ళకి జరిగినటువంటి సాధన వల్ల ఆ దేహం ఎవరికి లభించిందో వాళ్ళు మాత్రమే బృందావనంలో కృష్ణుడి దగ్గరికి వెళ్ళగలిగారు. ఆ దేహం పొందలేని వాళ్ళు ఇళ్లలో కూర్చొని మనస్సుతోనే ఆ స్థితిని పొందేరయ్యా అన్నారు కదా. చెప్పారు చూడండి ఇక్కడ. అందుకే మహాభావ శరీరం పొందినటువంటి గోపికలు పరుగు పరుగును కృష్ణ పరమాత్మ వద్దకు వెళుతున్నారు. ఇక్కడ ఉన్నవాడు ఇలా వెళ్ళారు. అయితే అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు కృష్ణుని ఎలా పట్టుకున్నారు, ఇది పెద్ద రహస్యం. ఇక్కడ చర్చ జరుగుతోంది పరీక్ష మహారాజుకు సుఖయోగుడికి. ఈ చర్చ చాలా విశేషం. అంటే మళ్ళీ మనం బృందావనం నుంచి పరీక్ష మహారాజు దగ్గరికి వచ్చాం. ఎందుకంటే పరీక్ష తాగలేకపోయాడు, మళ్ళీ అడిగేసాడు వెంటనే ప్రశ్న. కృష్ణుని వీళ్ళు పట్టుకున్నప్పుడు పరమాత్మ అనే భావంతో పట్టుకోలేదు, ఇతడు అందమైనటువంటి మహాపురుషుడు అనే భావంతో పట్టుకున్నారు. ఎందుకంటే జారబుద్ధ్యాపి సంగత అని మీరే అన్నారు కదండి సుఖయోగుల వారు. జారబుద్ధితో పట్టుకున్నప్పటికీ గుణమయమైన దేహాన్ని విడిచిపెట్టి బంధనములు తెగిన మోక్షస్థితికి వెళ్ళారు అన్నారు ఇక్కడ. అంటే బ్రహ్మభావన లేనప్పుడు కేవలం పురుష భావనతో వెళ్ళి వీళ్ళు పట్టుకున్నప్పుడు త్రిగుణాలను ఎలా దాటగలిగారు, చాలా గొప్ప విషయం. పోనీ బ్రహ్మభావనతో పట్టుకున్నారు అంటే మోక్షం లభిస్తుంది. ఇది అర్థమవుతుంది కదా లోతైన అంశం. గుణమయమైన దేహాన్ని కూడా విడిచిపెట్టగలిగింది ఎలా సాధ్యమైంది ఈ ప్రశ్న వేశాడు. అంటే మనం డౌట్ పడ్డానికి కూడా మిగల్చలేదు, మన అయినా డౌట్ పడుతున్నామంటే సరిగ్గా చదవలేదు, సరిగ్గా వినలేదు. కృష్ణం విదు పరం కాంతం నతు బ్రహ్మతయా ముని గుణ ప్రవాహో పరమస్తాసాం గుణధియా కథం. కృష్ణుడు పరం కాంతం పరపురుషుడు అని వెళ్ళినటువంటి వాళ్ళు, నతు బ్రహ్మతయా ఇతరు పరబ్రహ్మస్వరూపం అనే స్పృహ లేకుండా వెళ్ళినటువంటి వాళ్ళు, గుణముతో కలిగి వెళ్ళిన వాళ్ళు, మనస్సు గుణాలతో తగిలి ఉంటుంది కదా, వాళ్ళు గుణముల్ని ఛేదించుకు వెళ్ళారు, ముక్తి పొందారు అంటే ఎలా దీన్ని సమర్థిస్తాం? ఒకటే ప్రశ్న వేశాడు పరీక్షిత్. దానికి సమాధానం చెప్తున్నాడు. ఏంటంటే నేను ముందే చెప్పానా, ఉత్తమ పురస్కారం. నేను ముందే చెప్పాను కదా, ఇక్కడ సరిగ్గా వెళ్ళలేదా? ముందే అంటే మనకు చెప్పకుండా చెప్పాడు పరీక్షిత్కి. భాగవతంలో మునుపు భాగాల్లో చెప్పాడు, ఇక్కడ ముందే చెప్పానని ఎందుకన్నాడో అర్థం చేసుకోండి. మునుపు చెప్పినవన్నీ గుర్తు పెట్టుకుంటే కానీ రాసలేదు అర్థం కాదని దానికి పెద్ద సూచన. కానీ ఉత్తమ పురస్కారం ముందే చెప్పాను కదా. ఇక్కడ తెలుసుకోవాల్సింది అంటే భగవంతుడు అవతరించిన కాలంలో, అవతరించిన కాలం వీళ్ళకి ఆయన మీద బ్రహ్మభావం లేకపోవచ్చు, కానీ ఆయన బ్రహ్మమవునా కదా, ఇది పెద్ద చర్చ. వీళ్ళకి ఆయన బ్రహ్మ అని తెలియకపోవచ్చు, కానీ ఆయన బ్రహ్మమేగా, అది ఇక్కడ రహస్యం.
బ్రహ్మము తాను అవతరించినప్పుడు ఆశ్రయించిన వాడు బ్రహ్మభావన లేకపోయినా ప్రేమ భావనతో పట్టుకున్నప్పుడు, పట్టుకున్నది ఎవరు ఆయన్ని కనుక ప్రేమ భావనతో పట్టుకున్నప్పుడు బ్రహ్మభావం లేనప్పటికీ పట్టుకున్నది బ్రహ్మముని గనక, పట్టుకున్నది త్రిగుణాతీతుని గనక వాడికి తప్పకుండా త్రిగుణాతీత స్థితి లభిస్తుంది. ఎందుకంటే మండిపోతుంది ఒక జ్వాల, నువ్వు దాన్ని బంగారం అనుకున్నావు, ఎందుకంటే మిరగలాడిపోతుంది కదా అని. నిప్పు అంటే ఏమిటో తెలియదు, నువ్వు జ్వలిస్తున్న నిప్పును చూసి బంగారం అనుకున్నావు, ఎవరు చెప్పినా వెళ్ళలేదు, బంగారం అనుకుంటూ నిప్పుడు పట్టుకున్నావు. నువ్వు బంగారం అనుకున్నావు కనుక నిప్పు నీకు బంగారంగా మారుతుందా? బంగారం అనుకుని పట్టుకున్న నిప్పు నిప్పేగా, అప్పుడు ఏం చేస్తుంది? నిప్పు కాలుస్తుంది. బంగారం అనుకుని పట్టుకున్న నిప్పు ఎలా కాలుస్తుందో, గుణమయుడు పరపురుషుడు అనే జారభావంతో పట్టుకున్నది బ్రహ్మమును కనుక తెలుస్తాడయ్యా అన్నాడు ఇక్కడ అవతార కాలమునందు. ఇది తెలుసుకున్న లోకంలో ఇతర పురుషులకి ఇది అన్వయించడానికి లేదు అని చెప్పడానికి ఇది పెద్ద ప్రమాణంగా మనకు కనబడుతుంది. బ్రహ్మకామనది బ్రహ్మ. అయితే ఇక్కడ ఒక రహస్యం తెలుసుకోవాలి. ఇక్కడ జారబుద్ధితోనైనా ప్రీతి భావంతోనైనా పురుషుడనే భావంతోనైనా పరమాత్మని పట్టుకోగలిగేటంత అదృష్టం ఎవరికి వస్తుంది? మీరు ఆలోచించాలి. రాసపడితే సామాన్య కార్యక్రమం. జారబుద్ధితో వెళ్ళారు సరే, పురుషుడనే భావంతో వెళ్ళారు, కేవల కామభావంతో వెళ్ళారు, సంతోషం. వాళ్ళు బ్రహ్మభావన లేదు అనుకుందాం. అయినప్పటికీ కూడా పట్టుకున్నది బ్రహ్మమును కనుక పొందారు. ఇది ఒకటి. కానీ ఆ బుద్ధితోనైనా బ్రహ్మమును పట్టుకోవడానికి వెళ్ళాలి అంటే ఎన్ని జన్మల పుణ్య విశేషం వాళ్ళ వెనకాల ఉండాలి. అది కామభావంతో అందరూ వెళ్ళగలరా? ఆయన మీద కామభావం కలుగుతుందా? కాబట్టి వాడు సామాన్యులు కాదు. వాళ్ళు ఎటువంటి వారు? వాళ్ళకి బ్రహ్మము అనే జ్ఞానము లేకపోలేదు కూడా తెలుసుకుంటాడు. మరి ప్రశ్నలోనే ఉంది కదండి, బ్రహ్మభావం లేదు అంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. వాళ్ళకి ఇతను బ్రహ్మము కాడు అనే భావన లేదు, కానీ ఇతను బ్రహ్మమే అనేటువంటి భావన లేదు. ఇదేమిటండి తిరకాసం? రాసమంచాలి మామూలుగా. అందుకే ఇది బహిరంగ వేదికల్లో పెద్ద ఓపెన్ రోడ్స్ లో పెట్టుకోకుండా వేద భవనంలో ఎందుకు పెట్టుకున్నామంటే, ఒకరోజు దానికి భయపడి రెండో రోజు రారేమో, ఉన్న 10 మందితోనైనా హాయిగా చెప్తూ వచ్చి పెట్టుకున్నాను. మరేం లేదు ఇక్కడ. మరి చర్చ ఇదంతా కూడా. ఎందుకంటే ఆ భావంతోనైనా బ్రహ్మను పెట్టుకోవాలి, బ్రహ్మను పట్టుకోవాలనే భావం ఎవరికి కలుగుతుందండి? జారభావంతో వెళ్ళగలిగితే వీళ్ళని పరమభక్తులకి ఉదాహరణగా ఎలా చెప్పాడు నారదులు వారు. కృష్ణ పరమాత్మ కూడా వాళ్ళే గొప్ప వాళ్ళని ఎందుకు సర్టిఫికేట్ ఇచ్చాడు ఇక్కడ? వాళ్ళు అలాంటి వారు లేరని ఎందుకు అన్నాడు? ఇక్కడ మనం తెలుసుకోవాలి. వారికి ఆయన బ్రహ్మం అనే భావన ఎంత ఉందో దానిని మించిపోయి ప్రేమ భావన ఉంది అని తెలుసుకోవాలి ఇక్కడ. ఇది చాలా విశేషమైన మాట. ఈ ప్రేమ అర్థమవడమే కష్టం, దాన్ని మించిపోయినది. ఏమిటా ప్రేమ అంటే? కృష్ణుడు గొప్ప దేవుడు, మహిమ గలవాడు, సర్వదేవతల కంటే ఆయన గొప్పవాడు, ఇవన్నీ తెలిసి ప్రేమిస్తాం, అవునా లేదా? తర్వాత ఎవడో చెప్తారు అంత గొప్ప దేవుడు కాదు, అప్పుడు ఏం చేస్తాం? వదిలేస్తాం. అది మహాత్మ్య జ్ఞానముతో కలిగే ప్రేమ వేరు. మహాత్ముడు సందేహం లేకుండా మహాత్ముడు కనుక ప్రేమ ఆయన ముందు వృద్ధి చెందవచ్చు. కానీ మహాత్మ్య జ్ఞానము వల్ల మాత్రమే ప్రేమ కాదు. పరమాత్మని ప్రేమించినప్పుడు ఆయన మహిమలేవి వీళ్ళు ఆశించట్లేదు, అది తెలుసుకోవాలి. మహాత్ముడు ఏదైనా చేయగలడు కనుక నేను ఆయన ప్రేమిస్తున్నా అంటే నీకోసం ఏదైనా చేస్తాడు అనమాట. అది కదా, అది కూడా వీళ్ళు ఆశించట్లేదు. ఇది అర్థమవడం చాలా కష్టం అండి. వీళ్ళ ప్రేమ అంత ప్యూర్. పరమాత్మ మహిమాన్వితుడు, ఆయన వల్ల మేము చాలా పొందుతాం, ఆయన గొప్పవాడు, ఈ భావాలు ఇవి వాళ్ళకి. ఎందుకంటే వాడు గొప్పవాడు అంటే మనకు ఏదో తక్కువ వస్తువు ఉంటే దానికంటే గొప్పవాడు అంటారు. వీళ్ళకి తక్కువ ఎక్కువ గొప్ప తుచ్చం ఏ భావాలు లేవు. పరమాత్మ తప్ప అన్ని భావాలు లేదు, కేవలం ప్రేమ ప్రేమ ప్రేమ. ఎందుకంటే అంత పరమాత్మ కూడా వాళ్ళు ఎదురుకుండా కనబడి ఏం కావాలంటే నువ్వు కావాలంటారు, అంతే తప్ప ఏమీ లేదు ఇక్కడ. అందుకే చెప్పుకున్న వాళ్ళ సుఖ దుఃఖాలు లేవు. వాళ్ళ సుఖము అంటే పరమాత్మ ఎదురుగా కనబడితే సుఖము, దూరమైతే దుఃఖము, ఇంతకు తప్ప వాళ్ళకి మరొకటి ఏమీ లేవు. అటువంటి స్థితి ఉన్న వాళ్ళకి ఈయన మహాత్ముడు, ఈయన దైవము, ఈయన బ్రహ్మము, ఈ భావం లేవని కాదు, దీన్ని మించిపోయి ప్రేమ భావం, కేవల సమర్పణ, అన్యము లేదు. అది మహాత్ముడని పట్టుకోవడం కాదు ఇక్కడ ఆ స్థితి. అందువల్లనే వీళ్ళ ప్రేమ కేవల జాలబుద్ధి అనడానికి లేదయ్యా అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన్ని పట్టుకోవడానికి ఎన్ని జన్మలు తపస్సులు చేశారు వాళ్ళు, ఎన్ని జన్మలు తపస్సులు చేశారు, ఎంత పండితే ఇక్కడికి రాగలిగారు అనేది తర్వాత జరగబోయే చర్చలో మనకు తెలుస్తుంది. ఇక్కడ మొత్తానికి వాళ్ళందరూ కూడా కృష్ణ పరమాత్మ దగ్గరికి చేరుకున్నారు. అందుకు ఓ పరీక్షిత్తు అనవసరంగా సందేహపడకు. నేను ఇదివరకు చెప్పాను నీకు, ఏ తత్తే ఈ మాటే ఇదివరకు నీకు వివరించాను, మళ్ళీ చెప్తున్నాను మీరు. చైత్య సిద్ధిం యథాగత విషన్నపు హృషీకేశం కిముత అదోక్షజ ప్రియా. చైత్యుడు అంటే శిశుపాలుడు నిరంతరం ద్వేషించి కృష్ణుడు ఐక్యం కాలేదు.
మరి ద్వేషం మాత్రం భావం కాదు. వీళ్ళు కామంతో వెళ్ళినందుకు నువ్వు సందేహించవు. మరి ద్వేషంతోనే పట్టుకున్న శిశుపాలుడి విషయంలో ఎందుకు డౌట్ అప్పుడు పడలేదు? వాడి ద్వేషం, వీళ్ళు బ్రతుకంతా ప్రేమిస్తున్నారు గోపికలు, వాడు బ్రతుకంతా ద్వేషిస్తున్నాడు వాడు. మరి వాడి ద్వేషం అలా ఎంతమంది లేరు? వాడు ఒక్కడైనా ఒక్క శిశుపాలుని చెప్పాడంటే వాడు వెనక కట్ట ఉన్నారు. మీరు ఆలోచించుకోవాలంటే కంసుడు మొదలుపెట్టి చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కనిపిస్తున్నారు. వైరభావం, నిరంతర ద్వేషం. మరి అతను మోక్షం పొందాడు కదా. అటువంటప్పుడు ద్వేషం అనే నెగిటివ్ థాట్తో పరమాత్మని పట్టుకున్నవాడు ముక్తి పొందితే, ప్రేమ అనే పాజిటివ్ థాట్తో పరమాత్మను పట్టుకున్నవాడు ముక్తి పొందడంలో సందేహం ఉన్నది. అంత గొప్పగా చెప్పాడు. కనుకని ఇక్కడ మనం ఆలోచించవలసిన అంశం ఉన్నది. ఏ భావంతో ఆశ్రయించేవని కాదు, ఎవరిని ఆశ్రయించేవనేది ప్రశ్న ఇక్కడ. అది చాలా ప్రధానమైనది. ఇక్కడ ఆశ్రయించావు ఆయన్ని, ఆశ్రయించే ఎవరినో వాడు భావాతీతుడు, వాడికి ఏ భావం లేదు. ఆశ్రయించడానికి నీకు ఒక భావం ఆలంబనమైంది. ఆలంబనమైంది ఆ భావం ఆయన దాకా తీసుకెళ్ళకు డ్రివెన్ ఫోర్స్, చోదక శక్తిగా పనిచేసింది. అందుకు ఒకటి ద్వేషభావం, వాడి పూర్వజన్మ సంస్కారముల చేత ఒకరికి ద్వేషభావం, ఒకరికి ప్రేమభావం, ఒకరికి స్నేహభావం, ఒక్కొక్కరి వాత్సల్యభావం. ఎవడు ఏ భావంతో వెళ్ళినా ఆ భావాన్ని అభివృద్ధి చేసుకున్నాడు. లేదా భావాన్ని, ద్వేషాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటాడు. ఒకడు వాత్సల్యాన్ని అభివృద్ధి చేసుకుంటాడు. పరమాత్మ కూడా ఏం చేస్తాడంటే, ఏ యథామా ప్రపంచంటే తాము తదైవ భజామి. వాడు నన్ను ఏ విధంగా వస్తున్నాడో వాడు అలాగే రాణిస్తాడు. వాడి ద్వేషం ఉందనుక అది మరింత బడాన పెంచుతాడు, భయం ఉందనుక మరింత పెంచుతాడు. పెంచితే వాడు బాగా పెరిగిపోతుంది. ఏంటి? నా చింతన పెరిగెక్కి వాడు నా దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత వాడు ఏ భావంతో నా దగ్గరికి వచ్చాడో ఆ భావాన్ని వదిలి భావాతీతుడు నాలో ఐక్యమవుతాడు. నిజంగా ఉదాహరణకి మీరు ఇక్కడ దాకా రకరకాల వెహికల్స్ మీద వచ్చారు కదండి. బస్సు, సైకిల్, స్కూటరు, కారు అన్ని ఎక్కడ పెట్టారు? లోపలికి తేలే ఒక్కడు కూడా. బయట గురించి హాయిగా కూర్చున్నాడు. అవునా లేదా? అలాగే వాడు తెచ్చుకున్న భావం కృష్ణుడి దగ్గరికి చేరే వరకే పనికి వచ్చింది. ఆయన ఐక్యమైనప్పుడు ఇక్కడే పోయేది తెలుసుకోవాలి. అందుకే ఆ మహానుభావులు ఏ విధంగా ఉన్నారు, గోపికల స్థితి అర్థం చేసుకోవడం ఇన్ని రకాల కోణాలతో పరిశీలిస్తున్నాం. మామూలుగా అవతార కాలంలో భగవంతుడు ఒక రూపాన్ని ధరించినప్పుడు ఎవరు ఏ భావంతో ఆయన పట్టుకున్నా సరే ముక్తి పొందుతారు. ఇందులో సందేహం లేదు. ఇది అర్థం చేసుకోవడానికి శంకర భగవత్పాదులు వారు ప్రబోధ సుధాకరంలో చెప్తున్న మాట, లోక శలాకా నివగై స్పర్శాస్పని భిద్యమానేపి స్వర్ణత్వమేతి లౌహం అన్నారు. వరుస వేదన ఒకటి ఉంది. ఇనప ముక్కల్ని ఎలా అంటే ఇనప ముక్క అయినా కొన్ని వంకరగా ఉంటాయి, కొన్ని టింకరగా ఉంటాయి, కొన్ని తిన్నగా ఉంటాయి. ఎలా ఉన్న ఇనప ముక్కను తీసుకొచ్చి పరుస వేదికి తగిలించని దాన్ని వంకరగా చేస్తుంది. ఎందుకంటే తగిలింది కదా. తగిలిందా లేదా అనేది ప్రశ్న. వంకరగా ఉందా, తిన్నగా ఉందా? ఒక ఆయన పరుస వేదిని తెలిసి చాలా ప్రేమగా తెచ్చి తగిలించాడు ఇనప ముక్క. ఇక్కడ మా కోపంగా వచ్చి తగిలించాట. ఎలా తగిలినా బంగారం చేసింది. అలా వీళ్ళు ప్రేమగా వచ్చి తగిలిన వాళ్ళు, వీళ్ళు ద్వేషంతో తగిలిన వాళ్ళు. ఈ పరుస వేది వాళ్ళు బంగారం చేసేస్తాయి. ఇది తెలుసుకోండి. ఇది ఎప్పుడు అవతార కాలములో. కానీ అవతార కాలము నందు పరమేశ్వరుడు తనను తాను వ్యక్తపరచుకోవడానికి వచ్చాడు. అంటే ముక్తిని ఇవ్వడానికి ఆయన దిగాడు. దిగినప్పుడు రండర్రా మీకు ముక్తినిస్తానని చాటింపేశాడు. ఎవరెవరైతే ఆయన కోసం కాచు కూర్చుంటున్నారో వాళ్ళందరినీ కాలంలో పుట్టించాడు. చూడండి, ఈ అవతార తత్వం అంతా ఇక్కడ ఉంది. ఎవరెవరైతే ఆయనలో చేరడానికి యోగ్యులో అయితే వాళ్ళ పూర్వజన్మ సంస్కారాలు బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భావం ఉంది. కానీ ఆయనలో చేరే యోగ్యత ఉంది. ఆ భావం నిరంతరం ఆయన కోసం భావించి తప్పించి దగ్ధమైపోవాలి, ఆయనలో లీనమైపోవాలి. దానికి తగ్గట్టు ఆయన ఉన్న జీవులందరినీ సృష్టించాడు. ఎందుకంటే నేను అవతరిస్తాను ఒక టైంలో, అప్పుడు మీరు అందరూ రండి. ఒక ఆయన అన్నాడు, ఏమండి నాకు మీ దగ్గరికి రావాలంది, ఎప్పుడు కలవాలి, ఇవన్నీ అడుగుతున్నారు. ఆలోచించాడు. నేను మీ అందరికి ఒక ఇంటర్వ్యూ ఇస్తాను, పలానా ఊరికి వస్తాను, మీరు ఈ టైంకి రండి, మీరు ఏ టైంకి అందరికి కలిపి కట్ట ఇంటర్వ్యూ ఇస్తాడు. ఆ టైంకి ఆయన ఊరు వెళ్ళాడు పని కోసం. అలా అనేక మంది జీవులు యుగాల నుండి సాధన చేస్తూ పరమాత్మలో ఐక్యం అవ్వాలి. వాళ్ళ సంస్కారాలు బట్టి అసుర ప్రకృతితో కొందరు, సాత్విక ప్రకృతిలో కూడా ప్రేమతో కొందరు, వాత్సల్యంతో కొందరు, జ్ఞానంతో కొందరు, యోగంతో కొందరు, రకరకాల సాధకులు. వాళ్ళందరికీ పంటి మోక్షం ఇవ్వడానికి మీ సంస్కారాలకు అనుగుణంగా సంస్కార అనుగుణ దేహాన్ని ధరించి నేను అవతరించబోయే కాలానికి రండి. అప్పుడు మిమ్మల్ని మీ భావం ప్రకారంగా నా దగ్గరికి తీసుకొచ్చి నాలో కలిపేసుకుంటాను అన్నాడు. ఆ కాలం ఒకటి ద్వాపర యుగాంతంలో వచ్చింది. కృష్ణుడు వచ్చాడు. ఆ జీవులందరూ రకరకాలుగా పుట్టారు. వాళ్ళే కామోత్కంఠక గోపికల్, భయమునన్ కంసుండు, వైరక్రియా సామగ్రిని శిశుపాల ముఖ్య నృపతులు, సంబంధులై వృష్టులు, ప్రేమన్ మీరలు, భక్తినేము ఇది చక్రి గంటిమి, ఎట్లయినా ఉద్దామధ్యాన గరిష్ఠుడైన హరిచంద్ర మంచు ధామేశ్వర.
ఉద్దామ గరిష్ఠత వాళ్ళకి సిద్ధించి ముక్తినిస్తున్నాడు. ఇది కృష్ణావతారంలో ఉన్న మర్మము. అందుకు ఇప్పుడు కృష్ణావతారం దేనికోసం వచ్చింది? ఇప్పుడు నేను ఇంత విస్తరించానంటే రాసపంచాన్ని అడ్డం పెట్టుకుని భాగవతంలో ఇతర కథలన్నీ చెప్తున్నానని కాదు, శుకుడు చెప్పిన మాట మనకు నాటుకోవడానికి విస్తరిస్తున్నాను. ఎక్కడైతే సందేహాస్పదమైన గ్రంథులు ఉంటాయో అక్కడ విశ్లేషణ విస్తారం అవుతుంది. అది దాటిపోయే కథ అలా నడిచిపోతుంది, మీకేం బాధ లేదు. మిగిలిన 13వ తారీఖు కల్లా రాసలీల మొత్తం పూర్తి చేయించే బాధ్యత నాది. ఎంత ధైర్యంగా ఎలా చెప్తున్నామంటే అది ఎలాగో నాది కాదు, కృష్ణుడి కనుక ఆయన పని ఆయన చూసుకుంటాడు. ఇక్కడ ఇది ఇప్పుడు చెప్పిందంతా కలిపి ఒక్క మాటలో ఒక్క 2 వాక్యాల్లో కనుష్ఠుపులో చెప్పేశాడు మహానుభావుడు సుఖయోగీంద్రుడు. ఈ శ్లోకం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, కృష్ణావతారం అంటే ఏమిటి అనే ప్రశ్న రాగానే ఇది గుర్తు రావాలి. రుణాం నిశ్రేయసార్థాయ వ్యక్తిర్భగవతో నృప అవ్యయస్య అప్రమేయస్య నిర్గుణస్య గుణాత్మనః. 4 మాటలు. ఆ లక్షణములు ఏమిటో చెప్తున్నాడు. అవ్యయుడు, అవ్యయుడు అంటే తరుగుదల లేనివాడు. ఆయన తరుగుట లేనివాడు కనుక అవ్యయుడు. అంతే కదా. అవ్యయము అంటే స్త్రీ పుంసకాది భేదముల గతీతుడైన బ్రహ్మం అవ్యయుడు. అప్రమేయుడు, కొలత లేదే, ఎత్తుంటాడు అని చెప్తామా? బ్రహ్మమనగా ఇదంతా బ్రహ్మలక్షణుడు. అప్రమేయస్య నిర్గుణస్య, గుణాతీతుడు. గుణాతీతుడే కానీ గుణాత్మనః. పక్కనే 2 పరస్పర విరుద్ధ శబ్దములు. గుణాత్మనః, ఆయన గుణాలు లేవు, ఆయన లేకపోతే గుణాలు లేవు. నేను తెలుగులోనే చెప్పానా లేదా? తెలుగే. ఆయనకి గుణాలు లేవు, ఆయన లేకపోతే గుణాలు లేవు. ఇది ఒక ఉదాహరణ గతంలో మనం చెప్పుకున్నాం. సూర్యుడు వస్తేనే పువ్వులు వికసిస్తాయి, దానికి అనేక రంగులన్నీ వస్తాయి, రంగులు కనబడతాయి. కానీ సూర్యుడు లేకపోతే పువ్వులు లేవు, రంగులు లేవు. కానీ సూర్యుడికి పువ్వు లక్షణము లేదు, రంగు లక్షణము లేదు. అర్థమైంది కదా. కానీ పరమాత్మ తన శక్తి చేతనే జగత్తులో గుణములకు చైతన్యం ఇస్తున్నాడు, ప్రకృతికి చైతన్యాన్ని ఇస్తున్నాడు, జీవులకు చైతన్యం ఇస్తున్నాడు. ఆయనకే వికారాలు లేవు. కానీ గుణాలకు అంతర్యామే కానీ ఆయన గుణము లేదు. ఆయన నిర్గుణుడే అయినప్పటికీ అవతరిస్తున్నాడు ఆయన. అదే భగవానపి దగ్గర మనం విస్తారంగా చెప్పుకున్నది. దాన్ని విస్తరిస్తున్నారు ఇక్కడ వ్యాఖ్యానంలో. ఎందుకు వచ్చాడు కృష్ణ అవతారం? ఎందుకు వచ్చింది చెప్పండి? కంసుడిని కొట్టడానికి అంతే, లేదా మనం పురాణం చెప్పడానికి అది అప్పుడు పుట్టాడండి అన్న నేను అనుకోండి. రుణాం నిశ్రేయసార్థాయ, ఒకటే మాట, జీవులకు మోక్షమివ్వడానికై అవతరించిన వాడు. వ్యక్తి, వ్యక్తి అంటే ప్రకటింపబడుట. వ్యక్తము అంటే ప్రకటన, ప్రకటింపబడ్డాడు. తనని తాను ప్రకటించుకున్నాడు ఒక అందమైన నామముతో, అందమైన రూపముతో, అందమైన లీలతో. అవతారం అంటే 3 గొప్ప నామం, గొప్ప రూపం, గొప్ప లీల. ఈ 3 చేసిన వాడెవడు? అవ్యయ, అప్రమేయ, నిర్గుణ, గుణాత్మన అయినటువంటి వాడు, భగవానపి అయినటువంటి వాడు. ఎందుకు వచ్చాడయ్యా అంటే నృణాం నిశ్రేయసార్థాయ వ్యక్తి భగవతో నృప. ఆ భగవానుడు ఓ రాజా జీవులకు మోక్షం ఇవ్వడానికి వచ్చాడు. ఆ వచ్చినప్పుడు ఆయన చేయాల్సిన పని చేస్తున్నాడు. కానీ మోక్షం ఇవ్వడం అనే లీల ఇప్పుడు చేస్తున్నాడు. అందుకే రాసలీల మోక్ష ప్రధాన లీల. మోక్ష ప్రధాన లీల ఎప్పుడైనా సరే ఆరాధ్య లీల అవుతుందే తప్ప ఆదర్శ లీల కాదు. ఆదర్శ లీల వేరు, ఆరాధ్య లీల వేరు. ఆదర్శ లీల అంటే కృష్ణ పరమాత్మ దేవకీ వసుదేవుల పట్ల, నంద యశోదల పట్ల మాతాపితృభక్తిని ప్రకటించాడు. సందీపుని పట్ల గురుభక్తిని ప్రకటించాడు. ఒక పాలకుడుగా ధర్మాన్ని నిలబెట్టాడు. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో ప్రవర్తించాడు. ఇవన్నీ ఆదర్శ లీల. అవి మనం వింటాము, ఆనందిస్తాము. ఆ దగ్గర నేర్చుకుని మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, ధర్మంతో ఉండాలి, ఇవన్నీ నేర్చుకుంటాం. ఇవి ఆదర్శ లీల. ఆరాధ్య లీలలు అంటే అబ్బా ఎంత బాగున్నాయో అని తలంచడమే తప్ప చేసే ప్రయత్నం చేయకూడదు. అది ఆరాధ్య లీల. ఆదర్శ లీల అంటే చేసే ప్రయత్నం చేయొచ్చు. ఆయన రాసలీల చూసి ప్రతివాడు స్త్రీ పురుష నియమాలు లేకుండా ప్రవర్తిస్తామని బయలుదేరిపోతే ఏమవుతుంది? చివరికి సమాధానం చెప్తాడు సుఖయోగీంద్రుడు. కానీ మనం మొదటి నుండి సందేహాలు పెట్టుకున్నాము వాళ్ళం కనుక మొదటే మనకు సమాధానం కావాలి. కానీ చివరికి ఇంకా వివరం వస్తుంది. ఇక్కడ సంక్షేపంగా మనం తెలుసుకోవాలి అంటే ఆరాధ్య లీల అంటే అర్థం చేసుకోవడం కోసం చెప్తున్నాం. అంటే ఇది చేసే లీల కాదు, తలంచే లీల. ఎందుకంటే ఆరాధ్య లీలకు కొన్ని ఉదాహరణ చెప్పుకుందాం. ఆయన గోవర్ధనగిరిని ఎత్తాడు. ఇది ఆరాధ్య లీల, ఆదర్శ లీల కాదు. ఎందుకంటే మనం కుక్క కొడుకును కూడా ఎత్తలేదు, పుట్ట కొడుకును కూడా ఎత్తలేదు. మనం గోవర్ధనగిరిని ఎత్తాడు కానీ ఆహా దండం పెట్టి ఊరుకుంటాం, అంతే కదా. నేను ఎత్తుతాను వెళ్ళెడతారా? లేదు కదా. అంతే కదా. మొత్తం రేపల్లిని దావాగ్ని మింగేసేటప్పుడు కృష్ణ పాహి పాహి అన్నారు. ఎవరు? పెద్ద పెద్ద కాకల తీరిన మొగరాయులు.
అప్పుడు పరమాత్మ చిన్ని నవ్వు నవ్వి తన చిన్ని నోటితో మొత్తం రేపలను దగ్ధం చేస్తున్న అగ్నిని తాగేసాడు. చెయ్యండి మీ పని ఆ పని. అగ్ని పొల దగ్గర తెచ్చుకోవాలి. ఆయన అగ్నిని మింగాడంటే ఏంటి? దండం పెట్టుకుంటాడు. అవునా లేదా? విషాన్ని వెదజల్లే మహాసర్పం పడగల మీద నాట్యం చేశాడు. దగ్గరికి వెళ్ళి నిలబడగలమా? ఇలా మనం ఇవన్నీ వీటిని ఏమంటారు? ఆరాధ్యలీలలు అని అంటారు. ఆరాధ్యలీలలో ఒకటి రాసలీల. కనుక రాసలీల ఆరాధ్యలీల. ఆరాధ్యలీల నువ్వు ఎలా అనుకరిస్తావు? కనుక ఇది అనుస్మరించవలసిన లీలే కానీ అనుకరించవలసిన లీల కాదు. అనుస్మరణం, అనుస్మరణ నిరంతరం స్మరించి స్మరించి తరించు. ఇది మోక్షప్రధాన లీల. మోక్షప్రధాన లీలలో చాటింపులు ఉండవండి. ఒకళ్ళకి ఒకడు మోక్షం ఇచ్చాడు. అదేమి ఇచ్చాడు ఎవరికి తెలియదు. వాళ్ళిద్దరి మధ్య గప్చు. త్యాగరాజు మోక్షం వచ్చింది తాను అనుకోవడమే నీ పని. కానీ త్యాగరాజుకి రాముడు ఇచ్చాడు, త్యాగరాజుకి తెలుసు. ఇద్దరు చెప్పరు మనకి. అది ఇక్కడ వారికి ఆయన ఏమి ఇచ్చినది అంతే. అది కృష్ణుడు ఏ లీలను చేశాడు కానీ తన లీలను తాను ఎక్కడ వ్యాఖ్యానించలేదు. పరిస్థితి ఆ లీల ఎవరిని తరింపజేయాలో వాళ్ళు తరింపజేశాడు అంతే. ఋషులు మహాత్ములు మనలాంటి వాళ్ళ కోసం, అంటే సాధనకు దిగిన వాడికి లౌకికమైన పాప సంస్కారాలు వేసే ప్రశ్నలు ఎక్కడైతే మాలిన్యాన్ని కలిగిస్తాయో అక్కడ మాలిన్యం తొలగించడం కోసం సమాధానం. జాగ్రత్తగా విన్నాం కదా. ఎవరికో పొరపాటున కృష్ణ భక్తి కలిగింది. పొరపాటున అనేక పుణ్యార్జన కృష్ణ భక్తి కలిగింది. సాధనకు దిగాడు. పక్కవాడు ఎవడు వస్తాడు, మీకు ఇష్టం ఇలా చేశాడు కదండి. అయ్యో కలగక్క ఇంత విసర భక్తి కలిగితే పక్కవాడు డౌట్ పెట్టాడు ఆ పక్కన. ఇక ధ్యానం చేస్తున్న కొద్ది అది పొడుస్తూనే ఉంటుంది. అప్పుడు మా బోటిగాళ్ళ గురువులు ఏం పని పెడతారంటే ఆ పొడుస్తును తీసిపారి అప్పుడు వాడు హాయిగా సాధన చేసుకుంటాడని చెప్పారు. అంటే సాధకుడికి పొడుస్తున్న సందేహం తీసేయడమే కానీ ఈ సందేహం వేసిన పాపాత్మని ఎవడు బాగు చేయలేడు. వాడు సందేహంతో పాటు దేహం కూడా పోవాల్సిందే. వాడికి పుట్టుకతో వచ్చిన కొద్ది పొడకలతో సరిపోదంటారు కదా. ఎందుకంటే రాసలీలపై ఏ పాప శంక కూడా పడకూడదన్న ఉద్దేశంతో ఇంత చర్చ చేయాల్సి వస్తుంది. అందుకే పరీక్షిత్తు ప్రశ్నించినట్టు ప్రశ్న వేయడం, సుఖయోగంతుడు సమాధానం చెప్పినట్టు చేయించడం కృష్ణుడి లీల. లేకపోతే చక్కగా ఉంటున్న పరీక్షిత్తు ఈ పాలకల్లో పొడకలాగి సందేహం ఎందుకంటే ఆయన సందేహం వస్తుందా కృష్ణుడి విషయంలో? మరి ఆయనకెందుకు సందేహం కలిగింది అంటే ఇప్పుడు చెప్పిందంతా రికార్డ్ అయి తర్వాత తరం చదువుతారు జనాలు, వాళ్ళ సందేహాలు పోవాలి కనుక పరీక్షితుగా బుద్ధి పుట్టించాడు. ఆయన అడిగాడు. వెంటనే అక్కడే కూర్చున్నాడు. కృష్ణుడికి మరొక స్వరూపమైన సుఖయోగించుడు చక్కగా చెప్పాడు. స్పష్టమైపోయింది కదా. ఒక్క శ్లోకం చాలు. రుణాం నిశ్రేయసార్థాయ వ్యక్తి భగవతో నృపా అవ్యయస్య అప్రమేయస్య నిర్గుణస్య గుణాత్మనః. ఏ భావంతో నేను తెలుసు కదా. కామం, క్రోధం, భయం, స్నేహం, ఐక్యం సౌహృదమేవ నిత్యం హరౌ విదధతో యాంతి తన్మయతం హితే. ఇది శుకుడు పరీక్షకి చెప్పలేదు, మనందరికీ చెప్తున్నాడు. నిత్యం హరౌ విదధతం. నిత్యము, నిత్యం అనే మాట చాలా విశేషం అండి. నిన్ననే చెప్పుకొని నిరంతరం ఎడతెగకుండా ఎల్లవేళలా ఎవడు తన భావాన్ని హరితో అనుబంధం కలిగిస్తాడో వాడు తన్మయత, తన్మయతని పొందుతాడు. ఏం కావాలి? తత్ అంటే అది, అదనగా బ్రహ్మం పరమాత్మ కృష్ణుడు. ఆయనతో మయత్వం కావాలి. నీకేం కావాలి? తన్మయత్వం మనస్సుకి ఏర్పడుతుంది. ఆ నిరంతర భావనకి ఒక కామం కారణం కావచ్చు, క్రోధం కారణం కావచ్చు, భయం కారణం కావచ్చు, స్నేహం కారణం కావచ్చు, బాంధవ్యం కారణం కావచ్చు, ఏదైనా కారణం కావచ్చు. అందుకే బాంధవమునైన పగనైన వగనైన ప్రీతినైన ప్రాణ భీతినైన భక్తినైన హరికి పరతంత్రులయ్యుండు జనులు మోక్షమునకు జనుదురతిపా. కానీ గోపికలు మోక్షం వచ్చిందా లేదా డౌట్ అక్కర్లేదే నీకు. జవృగుణమయం దేహం అన్న మాటకి ఇంత నిర్వచనం ఇచ్చాడు ఇక్కడ. కనుకనే వాళ్ళు గుణాతీత స్థితికి వెళ్ళారు అనడంలో నచైవ విస్మయం కార్య. దీనిలో ఏమి ఆశ్చర్యపోవలసిందేమీ లేదయ్యా. ఎందుకంటే వాడు అలాంటి వాడు ఎవడు? కృష్ణుడు. భవతా భగవత్యజే అజే, పుట్టుకే లేనటువంటి ఆ బ్రహ్మము భగవానుడు. ఆయన ఎందుకు సందేహమే అక్కర్లేదు సుమా. ఆయన యోగేశ్వరీశ్వరే కృష్ణే యత ఏతద్విముచ్యతే. ఇది ఒక రమ్యమైన శ్లోకం అండి. ప్రతిదీ రమ్యమే కానీ ఇప్పుడు చెప్పిన రెండు శ్లోకాలు రుణాం నిశ్రేయసార్థాయ ఒకటి, ఈ శ్లోకం. యోగేశ్వరేశ్వరే కృష్ణే, యోగేశ్వరుడు కూడా ఈశ్వరుడైనటువంటి కృష్ణుడు. ఆయన యత ఏతద్విముచ్యతే, ఎవరి వల్ల ఈ ప్రాణులు ముక్తి పొందుతారో వాడే కృష్ణుడు. యత ఏతద్విముచ్యతే, ఇది తెలుసుకోవాలి. కృష్ణుడు అనగా ఎవరు? ఎవరైనా ప్రశ్నించారనుకోండి, ఎవరి వలన జీవులందరూ ముక్తిని పొందుతారో వాడే కృష్ణుడు. ఎందుకంటే యమయమేష వృణితే దేవ లభ్య, ఆయన అనుగ్రహిస్తే గాని దొరకదే ఆయన కృష్ణుడు. ఎవడు అనుగ్రహిస్తే గాని ముక్తి దొరకదో వాడు కృష్ణుడు. ఇది తెలిస్తే ఇంకేం కావాలి?
కానీ ముక్తినివ్వడమే లక్షణం కలిగిన వాడు, అందుకే ఆయన పేరు ముకుందుడు. ముకుంద అవతారం కదా అది, ముక్తినిచ్చేటువంటి వాడు. అందుకే తా దృష్ట్వాంతికమాయాత భగవాన్ వ్రజయోషిత. తీరిపోయింది సందేహం. ఇక్కడ కథను చక్కగా హాయిగా చెప్పుకొని ఇస్తావా లేదు? ఇలా నీ సందేహాలన్నీ చెప్తుంటే నేను చెప్తూ ఉంటే ఎప్పటికీ తెగది అని మొత్తానికి వీళ్ళందరూ కృష్ణ పరమాత్మ వద్దకు చేరుకున్నారు గోపికలందరూ. అద్భుతమైనటువంటి ఆ బృందావనంలో యమునా తీరంలో నిలిచి ఉన్నటువంటి పరమాత్మ వద్దకు వచ్చి ఎప్పుడైతే వాళ్ళు చూశారో పరమాత్మ వేణునాడో ఆపేశాడు. రావాల్సిన వాళ్ళు వచ్చి ఇంకా మోతెందుకు, అదే వేణునాడు ఆపివేసి అంటున్నాడు, స్వాగతం ఓ మహాభాగా ప్రియం కింకరవాణివా. ఒక్క వాక్యంలో ఉందండి లోతు. స్వాగతం ఓ మహాభాగా. కృష్ణుడంతటి వాడు స్వాగతం అంటున్నాడు. ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు వస్తే లేచి స్వాగతం అన్నారు. వచ్చిందేమో ఆడవాళ్ళు, వాళ్ళకి ఇది స్వాగతం పిలవాలా? మళ్ళీ మహాభాగా, అది గొప్ప మాట. మహాభాగులు మహానుభావులారా అంటామే, మహానుభావులారా, మహాభాగ్యవంతులారా. మహాభాగ్యవంతులు, మహాభాగ. మామూలుగా లోకంలోనే ఏదైనా సంపాదిస్తే భాగ్యవంతులండి అంటూ ఉంటాం. మహాభాగ్యవంతులు అంటే ఏది పొందితే మరొకటి పొందవలసిన అవసరం లేదు, వారు మహాభాగ్యవంతులు. అది ఓ మహాభాగా, ఓ మహానుభావులారా మీకు స్వాగతం. అంటే వచ్చిన వాళ్ళు ఎవరు? మహానుభావులు, మహానుభావులు, మహాభాగ్యవంతులు. అంటే కృష్ణుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, మహానుభావులు అన్నాడు ఇక్కడ. తెలుసుకోవాల్సింది అంటే మనం దేహాలు చూసి మాట్లాడతాం, కృష్ణుడు జీవుణ్ణి చూసి మాట్లాడతాడు. ఇది తెలుసుకోవాలి. వచ్చిన వాళ్ళు గోపికలు అనబడే స్త్రీలు కాదు, గోపికలు అనబడే యోగిని. వాళ్ళు సామాన్యులు కాదు. అనేక జన్మల 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 సాధనల చేత శుద్ధమై పక్వమై కేవలం భగవద్ అనుభవాన్ని పొందడానికై దేహము ధరించి వచ్చిన యోగులు కనుక ఆ జీవులు ఎంత శుద్ధులు, ఎంత యోగులు. లోకంలో కాసింత తపస్సు చేసిన వాడిని పట్టుకుని దండం పెడతారే, అనేక జన్మల తపస్సుతో బ్రహ్మానుభవానికి తగిన యోగ్యత కలిగిన దేహంతో వచ్చారు వాళ్ళు. అటువంటి వారు కృష్ణ భగవానుడు ధరించిన దివ్య దేహంతో యోగము పొందడానికి యోగ్యత కలిగిన వారు మహాభాగులు కాదు. అటువంటి వారికి స్వాగతం. ఈ స్వాగతం అనే మాట గొప్ప మాట అండి. సుఆగతం, సుస్వాగతం కొందరు అంటారు కానీ తప్పుడు మాట. స్వాగతం అన్నప్పుడే సుఆగతమైంది, మళ్ళీ అక్కడిప్పుడు అది సుస్వాగతం ఉంటుంది. ఎన్నో తప్పుడు పదాలు లోకంలో వ్యాపించిపోతూ ఉంటాయి. కనుక సుఆగతం స్వాగతం, కనుక స్వాగతం అన్నారు ఇక్కడ. అంటే మీకు చక్కని రాక, వెల్కమ్ అన్నమాట. ఇదే అర్థం సరిగ్గా. కానీ స్వాగతం అంటే మీ రాక చాలా గొప్పది. మీ రాక చాలా గొప్పది. ఏమిటా రాక గొప్పది? అన్నీ విడిచిపెట్టి నా కోసం వచ్చారే, ఎంతకంటే గొప్ప రాక మరొకటి లేదు. ఇప్పటి రాక మళ్ళీ పోకలేని రాక, మళ్ళీ రాకపోకలేని రాక. అందుకని సుస్వాగతం అనే మాట మరొక మరింత స్ట్రెస్ కోసం అన్నాం అనుకోండి. కానీ స్వాగతం ఓ మహాభాగా, ఓ మహాత్ములారా మీకు స్వాగతము. ఈ రెండు వాక్యాల్లోనే మొత్తం గోపికలంటే ఏమిటో చెప్పేశాడు. ఎవరు? పరమాత్మ. పరమాత్మ చెప్తున్నాడు మహాభాగులారా అంటే గోపికలు సామాన్యులు కారు. ఎందుకంటే గోపిక వ్యూహం ఒకటి ఉన్నది. గోపిక యూథము అంటాడు గర్గ మహర్షి భాగవతంలో. గర్గ భాగవతం ఇవన్నీ పండితే ఆ సంస్కారంతో భాగవతం చేస్తే బాగుంటుంది. గర్గ భాగవతంలో గోపిక యూథం అని చెప్పాడు. అంటే గోపికలు ఎన్ని రకాలుగా ఉంటారో అని చెప్పారు. ఇది అనేక పురాణాల్లో చెప్పారు. రాస రహస్యం తెలిసి ఉపాసించే వాళ్ళందరికీ రహస్యం తెలుస్తారు. ఎందుకంటే కృష్ణ రాసలీల కొత్తగా ఆనాడు జరిగిన లీల కాదు, నిత్య లీల. రాసము నిత్యము, నిత్యమైన రాసములో ఈ గోపికలు తర్వాత ప్రవేశిస్తారు. దానికి తగ్గ యోగ్యత వీళ్ళ దగ్గర ఉన్నది. అందరూ ఉన్న వాళ్ళందరూ మహాభాగులే. స్వామి అవతరించినప్పుడు బృందావనంలో తన రూపాన్ని ప్రకటిస్తూ తిరుగుతున్నప్పుడు ఆ బ్రహ్మానుభవం కోసం కొందరు దిగొచ్చారు. వాళ్ళు గోపికలు. అందుకే వాళ్ళు మహాభాగులు. ఆ దిగొచ్చిన యోగులు అనేక రకాలుగా ఉంటారు. వాళ్ళలో ఉన్న కామన పేరు బ్రహ్మకామన అన్నారు. బ్రహ్మకామన. ఈ బ్రహ్మకామనతో వాళ్ళు సాధన చేశారు. ఎందుకంటే మోక్షం కావాలి అని తప్పించారంటే కామం కాదు, కానీ కాదు. ఎందుకంటే మోక్షం కావాలని కూడా కామం కాదు. ఎందుకంటే కామాన్ని దాటిపోయిన స్థితి కనుక కదా కామన కాని కామన బ్రహ్మకామన. ఈ బ్రహ్మకామనతో తప్పించిపోయారు కదా. తప్పించిపోతే ఏమైంది? బంగారం కరిగినట్టు కరిగిపోయారు. అప్పుడు ఆ బ్రహ్మకామన మిగిలిపోయి నాడు తపస్సు చేసినటువంటి వారికి బ్రహ్మకామనతో కూడిన దేహం వచ్చింది. ఆ దేహం ధరించి వచ్చారు. అలాంటి గోపికాయుతములు ఎన్ని ఉన్నాయో వివరిస్తారు. ఆశ్చర్యకరమైన అంశం ఇక్కడ. ప్రధానంగా ఈ గోపికను 5 భాగాలు చేయాలన్నాడు. అందుకే వ్రజే గోపిక. గోపికలు ఎంతమంది అంటే గోప్య పంచధ,
గోపికలు మొత్తం 5 విధాలుగా ఉంటారు. నిత్య సిద్ధా, ఉపాసనా సిద్ధా, శృతయ, ఋషయ, ఇది ప్రధానంగా 4. ఇది కాకుండా అనన్యభక్తా అని వివరించారు ఇక్కడ. మొత్తం ఈ వివరిస్తున్న 5గురిని మనం గ్రహించాలి ఇక్కడ. 5 వ్యూహములు. ఇందులో ఉన్నటువంటి వాళ్ళు నిత్య సిద్ధులు. నిత్య సిద్ధులు అంటే అర్థం ఏంటంటే ఎప్పుడూ పరమాత్మతో రాసానుభవం ఉంటుంది. వీళ్ళు యోగ్యత సంపాదించి రాసం పొందడం కాదు, వాడు పరమాత్మ యొక్క శక్తులే. వాళ్ళు ఎప్పుడూ నిత్యరాశలు ఉంటారు. ఆ నిత్యరాశలు ఉండే ఆవిడ ఎవరయ్యా అంటే మొట్టమొదటి ఆవిడ రాధాదేవి. ఆవిడ నిత్య సిద్ధ, ఆవిడ ఎప్పుడు పరమాత్మతో ఉంటుంది. రాధాదేవికి 8 మంది సఖులు ఉన్నారు. 8 మంది సఖులు నిత్య సిద్ధలు. వాళ్ళు లలిత, విశాఖ, చిత్ర, ఇందురేఖ, చంపకలత, రంగదేవి, తుంగ విద్య, సుదేవి. వీళ్ళు పేర్లు విన్న ధన్యులు అండి. వీళ్ళు రాధాదేవి గోలోకంలో ఇష్టసఖులు. వీళ్ళు నిత్య సిద్ధులు. వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు వచ్చిన గోపికలు. చిత్రం ఏంటంటే గోపికలందరూ వచ్చారే స్వామి దగ్గరికి, వచ్చిన గోపికల్లో రాధాదేవి కూడా ఉంది. అంటే వాళ్ళతో పాటు ఆవిడ కూడా ఏడుస్తూ వచ్చింది చూడండి. అంటే ఆవిడకదో లీల. భగవంతుడి నుంచి కాసేపు దూరమై ఆయన కోసం విరగం పడి వేదన పడి ఆ అనుభూతిని పొందడం కోసం ఆవిడ వెళ్ళలు దూరింది. కనుకనే గోలోకంలో స్వామితో నిత్యముగా ఉండేటువంటి అమ్మ రాధాదేవి కృష్ణ పరమాత్మ భూమిపై అవతరించగానే ఆవిడ కూడా వృషభానుడు అనే గోపరాజు కుమార్తెగా అవతరించింది. అవతరించి మిగిలిన గోపికలతో పాటు ఆవిడ కూడా వ్రతం చేసింది. ఆవిడ కూడా కృష్ణుడి కోసం తప్పించిపోయింది. ఇప్పుడు కృష్ణుడికి అర్హతనిచ్చారని ఆవిడ కూడా ఉంటుంది. వాళ్ళ నిత్య సిద్ధులు. ఇక ఉపాసనా సిద్ధులు అంటే గత జన్మల నుంచి ఉపాసన చేత సిద్ధి పొందినటువంటి మహాత్ములు. ఇక శృతులు, వేదములు అన్నారు. ఇక్కడ వచ్చిన గోపికల్లో ఊఢ, అనూఢ అని 2 రకాలు ఉన్నారు. అంటే వివాహిత, అవివాహిత 2 రకాలు ఉన్నారు. స్వకీయ, పరకీయ అంటారు. అవివాహితని స్వకీయ నాయిక, వివాహితని పరకీయ నాయిక అని అంటారు. వీళ్ళని అనన్యపూర్విక, అన్యపూర్విక నామాలు కూడా కనబడుతున్నాయి. అంటే ఒక పురుషుడికి భార్య ఉన్నవాడు కూడా ఉన్నారు. అప్పుడు దోషం కాదంటే కాదు, ఎంతవరకు చెప్పుకున్నాను ఇక్కడ. అయితే వీళ్ళకి అలాంటి స్త్రీలని ఎలా తెలియాలి అంటే చెప్పారు, వీళ్ళు వేదమంత్రములు ఆ రూపం ధరించి వచ్చాయి. అంటే వేదమంత్రముల్లో కొన్ని వేదమంత్రములు ఏం చేసాయంటే, మంత్రములు అంటే కేవలం అక్షరాలు కావు, వాక్యాలు కావు, మంత్రములు దేవతలు. అదే వేదమంత్రాన్ని అధ్యయనం చేయాలంటే ఎవడు పడితే వాడు కూర్చొని ఎందుకు చేయరయ్యా, దానికంటూ కఠిన జీవన విధానం ఎందుకు అంటే వేద మంత్రములు దేవతలు. అందుకే మంత్రాలు ఉచ్చరించడానికి ప్రత్యేక జీవన విధానం కావాలి, ప్రత్యేకమైన పవిత్రత కావాలి. అది అందరికీ సాధ్యం కాదు కనుక దానికంటూ కొందరు అంకితమయ్యారు. వేదాల్లో చెప్పిన జ్ఞానాన్ని పురాణాల రూపంలో అందరికీ ఇచ్చారు. వేద మంత్రములు కొన్ని ఏం చేస్తున్నాయంటే, వేద మంత్రములు పరమాత్మని చెప్తాయి, పరమాత్మ గురించి చెప్పడానికే వచ్చాయి, ఇంకా దేనికి కాదు. అలాంటి వేద మంత్రములు కొన్ని భగవంతుడిని చెప్పడమే మా పని అయిపోయింది కానీ ఆయన ఐక్యం అవ్వాలని అనుకున్నాయి, తపస్సు చేసేది. ఆ మంత్రములకు భగవాన్ని అనుగ్రహించి మీరు గోపికలుగా పుట్టండి అన్నాడు. ప్రతి వాళ్ళని మీరు ద్వాపర యుగంలోకి రండిని పంపించాడండి. మిగిలిన యుగాల నుంచి వాళ్ళందరూ తయారు వచ్చారు. ఆ వేద కాంతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గోపికలు ఉన్నారు. వాళ్ళలో స్వకీయ పరకీయ అంటే ఎలా చెప్పాలని రేపు మనం అర్థం చేసుకున్నాం. స్వకీయ పరకీయలు వేద మంత్రముల ప్రకారంగా ఎలా చెప్పాలి. అదేవిధంగా వచ్చినటువంటి గోపకాంతల్లో రామావతార సమయంలో అనేక మంది మహర్షులు రామచంద్రమూర్తిని చూశారు. ఆ ఏమి సుందరాంగుడు అనిపించింది వాళ్ళకి బ్రహ్మకామన. ఒక్క బ్రహ్మకామన చేత అంత తపస్సు పండినటువంటి మహర్షులు కొంతమంది గోపికా యూథంలో వచ్చారు. అలాంటి వాళ్ళు రామావతార కాలంలో కావచ్చు, ఇతర కాలాల్లో ఆయన కూడా సాధించిన ఋషులు కావచ్చు, వాళ్ళందరూ దిగొచ్చారు. ఇలా నిత్య సిద్ధ, ఉపాసనా సిద్ధ, ఋషయ, శృతయ ఇలాంటి వ్యూహం అంతా దిగివచ్చింది. అంత గొప్పవాళ్ళు కనుకనే మహాభాగా అన్నాడు పరమాత్మ. కనుక స్వాగతం ఓ మహాభాగా, కృష్ణ పరమాత్మ వద్దకు వచ్చిన గోపికల్ని మహానుభావులారా మీకు స్వాగతం అన్నాడు పరమాత్మ. ఇంకా ఏమేమంటున్నాడు రేపటి రోజులు పరిశీలిద్దాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే పశ్యతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధరాः సధరాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ నమో నమః. వాసుదేవాయ మంగళం. శ్రీకృష్ణదేవాయ మంగళం.
శ్రీ రాధాకృష్ణాభ్యాం మంగళం. నమః పార్వతీపతయే హర హర మహాదేవ.